Hallelujah. हालेलुया। Hallelujah. गार्ड योर हार्ट, अपने हृदय की रक्षा कर। మీ హృదయాన్ని భద్రపరచుకొనండి. आज का संदेश का टॉपिक है आमेन। ఈ రోజు సందేశం యొక్క టాపిక్ అది. आइए नीति वचन का 4 अध्याय 23वां वचन खोलेंगे। प्रोवर्ब्स चैप्टर 4 वर्स 23। రండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. एक जन तेलुगु में, एक जन हिंदी में पढ़कर सुनाइए। सबसे अधिक अपने मन की रक्षा कर, क्योंकि जीवन का मूल स्रोत वही है। నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. इस वचन को हम सभी एक बार मिलकर अपने अपने भाषा में पढ़ेंगे। ఈ వాక్యాన్ని వచనాన్ని మనం అందరం కలిసి తన భాషలో చదువుకుందాం. मेरे साथ मिलकर स्टार्ट करेंगे। నాతో కలిసి ప్రారంభించండి. सबसे अधिक अपने मन की रक्षा कर, क्योंकि जीवन का मूल स्रोत वही है। బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. आमीन, हालेलुया। ఆమేన్. प्रभु का वचन कहता है कि अपने हृदय को रखवाली करो। ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ హృదయాన్ని కాపాడుకొనండి. हिंदी में जो है वहां पर मन लिखा हुआ है, హిందీలో అక్కడ మనస్సు అని రాయబడి ఉంది. एक्चुअली इंग्लिश ट्रांसलेशन और तेलुगु में लिखा है करेक्ट वर्ड हृदय। आमीन। ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో తెలుగులో కూడా కరెక్ట్ అయిన అనువాదం చేయబడింది హృదయము. और हिंदी में लिखा है कि सबसे अधिक अपने मन की रक्षा कर, क्योंकि जीवन का मूल स्रोत वही है। హిందీలో మనస్సు పెట్టి అక్కడ వాక్యం రాయబడి ఉంది, నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరును, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను కాపాడుకునమని రాయబడి ఉంది. लेकिन इंग्लिश में यदि इस वचन को देखें, కానీ ఇంగ్లీష్ లో ఈ వాక్యాన్ని చూస్తే, above all else guard your heart, for everything you do flows from it। सबसे अधिक अपने हृदय की रखवाली कर, क्योंकि जो कुछ भी तुम करते हो ये हृदय से ही बहकर निकलता है। అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను కాపాడుకునము, ఎందుకనే ప్రతిదీ కూడా నీ హృదయంలో నుండే బయలుదేరుతుందని. आमीन। ఆమేన్. आप करने वाला हर काम हृदय से बहकर निकलता है। మీరు అనుకునే చేసుకునే ప్రతి పని కూడా మీ హృదయంలో నుండే బయలుదేరుతుంది. और इंग्लिश में ऐसा लिखा हुआ है, ఇంగ్లీష్ లో ఇలా రాయబడి ఉంది. लेकिन हिंदी में और तेलुगु में लिखा है कि जीवन का मूल स्रोत यानी वेल ऑफ स्प्रिंग जो है हृदय है, उसमें से जीवन का स्रोत निकल कर आता है। కానీ తెలుగులో ఇలా రాయబడి ఉంది, హిందీలో జీవధారలు ప్రాముఖ్యంగా నీ హృదయంలో నుండి బయలుదేరుతాయని రాయబడి ఉంది. आमीन। ఆమేన్. जो भी हो हृदय की रक्षा करने के लिए वचन बताता है। ఏదేమైనా సరే హృదయము అనే వాక్యాన్ని ఇక్కడ ప్రకటించబడింది. हृदय की रक्षा हम कैसे कर सकते हैं? మన హృదయాన్ని ఎలా కాపాడుకొనగలము? आमीन। ఆమేన్. हृदय अपने आप से जो है फील नहीं कर सकता। హృదయం తనంతట తాను ఫీల్ చేసుకొనగలగదు. हृदय को कुछ चीजें हैं जो उसको जो है उस पर असर डालती है। హృదయానికి కొన్ని విషయాలు వాటి మీద ప్రభావం చూపుతుంది. जैसे कि मन सोचता है, ఎలాగైతే మన మనసు ఆలోచిస్తుందో, जिस चीज को मन सोचता है ఏ విషయాన్నైతే మనసు ఆలోచిస్తుందో उसे हृदय महसूस करता है। ఆ విషయాన్ని హృదయం అనుభవిస్తుంది. अगर मन नहीं सोचेगा, ఒకవేళ మనసు ఆలోచించకపోతే हृदय कुछ महसूस नहीं करेगा। హృదయం ఎటువంటి స్పందన కలగదు హృదయానికి. ఆమేన్. हृदय में जो भी महसूस होना है, హృదయంలో ఏదైతే కలుగుతుందో वो जो है हमारे सोचने, అది మన ఆలోచనతో, हमारे सुनने, మన వినికిడితో, हमारे करने, మనం చేయటంతో, हमारे देखने के ऊपर निर्भर करता है। మనం చూసుకోవటం ద్వారా ప్రభావితం చేస్తుంది. आप దాని మీద अच्छा ఆధారపడుతుంది. सोचोगे, మనం ఏదైతే ఆలోచిస్తామో, जब आप अच्छा सोचोगे, ఎప్పుడైతే మీరు మంచిగా ఆలోచిస్తారో आप हृदय में अच्छा महसूस మీ करोगे। హృదయంలో మంచి స్పందన కలిగి ఉంటారు. आपने कुछ अच्छा सुना, ఒకవేళ మీరు మంచిగా వింటే आपका हृदय खुश हो जाता మీ है। హృదయం సంతోషపడుతుంది. आप कहते हो कि आज मेरा हृदय बहुत आनंदित है, మీరంటారు నా హృదయం చాలా ఆనందంగా ఉంది. क्योंकि आपने कुछ गुड न्यूज सुन लिया है। ఎందుకంటే మీరు ఒక మంచి శుభవార్త విన్నారు. अगर आपने बैड न्यूज सुना है ఒకవేళ మీరు చెడ్డ వార్త వింటే तो आप कहेंगे मेरा हृदय बहुत
जो है दर्द कर रहा అప్పుడు है, మీరంటారు నా హృదయం చాలా నొప్పిగా ఉందని. आप कुछ बुरा सोच रहे हो, ఒకవేళ మీరు చెడ్డగా ఆలోచిస్తూ ఉంటే आपका हृदय बोझ से भर जाता మీ है, హృదయం భారంతో నిండిపోతుంది. वो संदेह से भर जाता है, అది చాలా సందేహంతో डर నిండిపోతుంది. से भर जाता అది है। భయంతో నిండిపోతుంది. जब आप देखते हो ఒకవేళ మీరు చూస్తుంటే आपके प्रियजन जिनको आप प्रेम करते हैं, మీ ప్రియులు ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో जब आप उनको देखते हो ఎప్పుడైతే వారిని మీరు या చూస్తుంటారో, फिर जो आपको पसंद है वो आप देखते हो, మీకు ఇష్టమైనది వారిని చూస్తుంటారు, आपका हृदय में आप अच्छा महसूस మీ करते హృదయంలో हो। మంచి స్పందన కలిగి ఉంటారు. जब बुरा आप देखते हो, ఎప్పుడైతే మీరు చెడ్డను చూస్తారో, कुछ मर्डर होता है आप देख रहे हो, ఏదైనా హత్య చేయబడటం చూస్తారు, या फिर कुछ और बुरा चीज आप देख रहे हो, ఇంకేదైనా మరి చెడ్డ కార్యాలు చూస్తారు, हृदय में आप घबराहट महसूस మీ करते हो। హృదయంలో చాలా అలజడితో నిండిపోతారు. आमेन। ఆమేన్. हृदय अपने आप से कुछ महसूस नहीं कर హృదయం सकता తనంతటి తాను ఏమి స్పందన కలిగి ఉండదు. जब तक ये आंख, कान, मन या सोच या आपका शरीर ये काम ना करे, तब तक हृदय अपने आप से खुश या दुख नहीं हो सकता। ఇప్పటి వరకు అయితే మన శరీరము, కళ్ళు, మన చెవులు, మన చూపులు ఇప్పటి వరకు స్పందన కలిగి ఉండు, అప్పటి వరకు కూడా మన హృదయం కూడా ఎటువంటి స్పందన కలిగి ఉండదు. आमेन। ఆమేన్. आपको जब तक बैड न्यूज नहीं मिला, ఇప్పటి వరకు అయితే మీరు చెడ్డ వార్త వినలేదు, तब तक आपका हृदय नॉर्मल रहेगा। అప్పటి వరకు మీ హృదయం చాలా నార్మల్ గా आप ఉంటారు. बोलेंगे आज मेरा दिन बहुत बढ़िया है, మీరంటారు ఈ దినం చాలా మంచిగా నడిచిందని. मैं बहुत अच्छा महसूस कर रही నేను हूँ या ఒక- कर रहा हूँ। నేను ఒక మంచి స్పందన నేను కలిగి ఉంటానని. तुरंत किसी का फोन कॉल आता है, వెంటనే ఎవరైతే ఫోన్ కాల్ వస్తాది, किसी ने आपको बैड न्यूज दिया, ఎవరో మీకు చెడ్డ వార్త వినిపించారు, आपका हृदय जो है जो अच्छा महसूस कर रहे थे वहां पर अच्छा महसूस नहीं होगा, या तो चिंता या तो डर या दुख आप महसूस करोगे। అప్పటి వరకు మంచిగానే ఉంటారు, కానీ ఆ వార్త విన్న వెంటనే అప్పుడు ఒక భయము, ఒక అలజడి మీ హృదయంలో కలుగుతుంది. तो हृदय है महसूस करने वाली जगह। అప్పుడే అందుకే హృదయం ఒక స్పందన కలిగిన హృదయము. हालेलुया। ఆమేన్. हृदय హల్లెలూయా. फील करता है అది ఫీల్ అనుభవిస్తుంది. और हृदय जो है स्टोर करता है। ఆ హృదయం స్టోర్ చేస్తుంది, దాచుకుంటుంది. आमेन। ఆమేన్. आपने कुछ देखा, మీరేమైనా చూస్తే चाहे वो बुरा चित्र आपने देखा అదొక చెడ్డ చిత్రమైనా సరే, जो वचन के अनुसार नहीं देखना चाहिए, అది వాక్యానుసారంగా చూడకూడదు. आपका हृदय ने उसको भी अंदर में डिपॉजिट कर लिया, మీ హృదయంలో అది కూడా మీరు డిపాజిట్ చేస్తారు. लेकिन आप भूल गए इस बारे में। కానీ ఈ విషయాన్ని మీరు మర్చిపోయారు. भूल जाने के बाद మర్చిపోయిన తర్వాత आप अच्छा महसूस करने लगोगे। మీరు మంచిగానే మీరు అనుభవిస్తూనే ఉంటారు, आपके feel हृदय చేస్తూ में ఉంటారు. आपने कुछ डाला है, कुछ बो दिया है, आप भूल गए। మీ హృదయంలో ఏదైతే విత్తారో, ఏదో ఉంచుకున్నారో అది మీరు మర్చిపోయారు. भूल गए हैं, इसलिए हृदय उसे नहीं भूलता है। మర్చిపోయారు కానీ హృదయం ఎన్నటికీ మర్చిపోదు. माइंड भूल गया है, మనసు మర్చిపోయింది, हृदय ने उसको एक बीज की तरह जमा करके रखा కానీ है। హృదయం ఒక విత్తనం వలె దాచుకుని ఉంచుకున్నది. हमारे आंखों से करने वाले, हमारे आंखों से देखने वाले दृश्य, మన కన్నులతో చూసే దృశ్యాన్ని, हमारे कानों से सुनने वाली बातें, మన చెవులతో విన్న మాటలని, हमारे हाथों से करने वाले क्रियाएं, మన చేతులతో చేసే పనులను, हमारे मुंह से बोलने वाली बातें, మన నోటితో పలికే మాటలను, हमारी सोच, మన ఆలోచనలు, ये सारी बातें हमारे हृदय में कुछ जमा करती हैं। మన హృదయంలో కొన్నిటిని జమ చేసుకుంటాయి, దాచుకుంటాయి. या तो अच्छी बातें जमा करती है ఒకవేళ మంచి విషయాలు కూడా దాచుకొనవచ్చు, और बुरी बातें भी जमा होती है। చెడ్డ విషయాలు కూడా జమ చేసుకొనవచ్చు. लेकिन जब हम प्रभु की उपस्थिति में आते हैं, కానీ ఎప్పుడైతే మన ప్రభు సన్నిధిలో వస్తామో कभी कभी हमें गिल्टी फील होता है అప్పుడు మన గిల్టీ ఫీల్ कि కలుగుతుంది. गलत मैंने किया है, गलत मैंने किया है। నేను తప్పు చేసి ఉండవచ్చు. जो गलत आपको याद है, ఏ తప్పు అయితే మీకు జ్ఞాపకం ఉంటుందో आप उसी के लिए माफी मांगोगे, ఆ తప్పు విషయమే మీకు క్షమాపణ కోరుతారు. और जो आप भूल गए ఏదైతే మీరు మర్చిపోతారో उसकी क्षमा आप मांगोगे ही नहीं। దానికి క్షమాపణ మీరు అడగరు. आदत पड़ जाता है అలవాటు పడుతుంది ఎప్పుడైతే, जब गलतियों को कर करके आदत पड़ जाते हैं, ఎప్పుడైతే తప్పులు చేసి దాంట్లో అలవాటు పడిపోతారో, लाइफ भी बिजी है, జీవనం కూడా వ్యస్తమస్తం అయిపోతుందో, काफी व्यस्त जीवन में आप और कुछ सोचने में लग गए, చాలా బిజీ లైఫ్ లో మీరు ఏదో ఆలోచించుకుని నడుస్తున్నారు. कुछ गलतियों को आप किए हैं ये भी आप भूल गए, కొన్ని తప్పులు చేస్తుంటారు కానీ మర్చిపోయి ఉంటారు. लेकिन प्रभु की उपस्थिति में आने के बाद కానీ ప్రభు సన్నిధిలో వచ్చిన తర్వాత उसी बात को आप माफी मांग रहे हो, అదే విషయాన్ని మీరు క్షమాపణ కోరుతున్నారు. जिन बातों को आपका दिमाग आपको याद दिलाता है, ఏ విషయాలైతే మీ మనసు, మీ ఆలోచన జ్ఞాపకం చేస్తుందో और అదే जो విషయం. बातें आप भूल गए और ఏ విషయాన్ని మీరు
మర్చిపోయారో आप उसकी माफी मांगोगे ही దాని नहीं। విషయంలో మీరు క్షమాపణ కోరరు. अगर आप भूल गए हैं ఒకవేళ మీరు మర్చిపోతే लेकिन हृदय में क्या है, वो जमा है। కానీ ఏంటి, హృదయంలో అది జమ ఉంటుంది, దాచుకొని ఉంటుంది. ये वचन को मैंने लास्ट जो है लेडीज मीटिंग में प्रचार किया था। ఈ వాక్యాన్ని నేను లాస్ట్ లేడీస్ ప్రేయర్ లో నేను ప్రచారం చేశాను. काफी लोग मिस हो गए, చాలా మంది మిస్ అయ్యారు. इसलिए प्रभु की आत्मा की प्रेरणा से मैं इसे संडे भी आज प्रचार करने के लिए लेकर आई हूँ। అందుకే ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ ఆదివారం కూడా ప్రకటన చేయడానికి నేను వచ్చి ఉన్నాను. आमीन। ఆమేన్. एक उदाहरण मैं देना चाहती हूँ अच्छी तरह समझने के ఒక लिए। ఉదాహరణ నేను చెప్పబోతున్నాను మీకు బాగా అర్థం అవటానికి. आपके घर में आपने किसी वस्तु को रखकर आप भूल गए। మీ ఇంట్లో ఏదో వస్తువు పెట్టి మీరు మర్చిపోయారు. भूल गए हैं तो क्या वस्तु गायब हो जाएगा? ఒకవేళ మీరు మర్చిపోతే ఆ వస్తువు మీ ఇంట్లో ఉండదా? बोलिएगा। చెప్పండి. आप कहीं कुछ रख के भूल गए, మీరు ఎక్కడో ఒక వస్తువు పెట్టి మర్చిపోయారు. सबके साथ होता है। అది అందరితో అవుతుంది. भूल जाने का मतलब क्या वो वस्तु गायब हो गया है? మర్చిపోవటం వలన ఆ వస్తువు అక్కడి నుండి మాయమైపోతుందా? नहीं, లేదు, कहीं ना कहीं वो रहेगा। ఎక్కడో అక్కడ ఉంటుంది. वैसे ही అలాగే हमारे हृदय में हमने बहुत कुछ जमा किया है। మన హృదయంలో ఎన్నో విషయాలు మనం దాచుకొని ఉన్నాం. अच्छा भी हो सकता है, बुरा भी हो सकता है। అది మంచిదై ఉండవచ్చు, చెడ్డదై కూడా ఉండవచ్చు. सुनने के द्वारा आया होगा, देखने के द्वारा आया होगा, या सोचने के द्वारा आया होगा। అది ఆలోచన ద్వారా కూడా రావచ్చు, కన చూపుల ద్వారా కూడా రావచ్చు, వినటం ద్వారా కూడా రావచ్చు. लेकिन वो अंदर चला गया है, కానీ అది లోపలికి వెళ్ళిపోయింది. लेकिन आप भूल गए కానీ మీరు మర్చిపోయారు. कि मैंने ये देखा था, నేను ఇది చూసాను, ये सुना था, ఇది విన్నాను, ये सोचा था। ఇది ఆలోచించాను. हमारे भूल जाने से वो बातें गायब नहीं होगी। మనం మర్చిపోవటం వలన ఆ విషయాలు లో నుండి బయటకు వెళ్ళిపోవు. आमीन। ఆమేన్. इसीलिए जो है यिर्मयाह उसका 17 अध्याय ఇర్మియా దాని 17వ అధ్యాయము निकालेंगे। यिर्मयाह 17 अध्याय, यिर्मयाह 17 अध्याय తీద్దామా? ఇర్మియా 17వ అధ్యాయము वचन 9 और 10 मैं पढ़ रही हूँ। मन तो सब वस्तुओं से अधिक धोखा देने वाला होता है, उसमें असाध्य रोग लगा है, उसका भेद कौन समझ सकता है? मैं यहोवा मन को खोजता और हृदय को जांचता हूँ, ताकि प्रत्येक जन को उसकी चाल चलन के अनुसार अर्थात उसके कामों का फल दूं। मन तो सब वस्तुओं से अधिक धोखा देने वाला है। मन की जगह हृदय आप रखकर पढ़ सकते हैं। हृदय तो सब वस्तुओं से अधिक धोखा देने वाला होता है। హృదయము అన్నిటికంటే మోసకరమైనది. आमीन। ఆమేన్. वचन क्या कहता है? వాక్యం ఏం సెలవిస్తుంది? एक तो नीति वचन ने बोला कि इस हृदय की सबसे ज्यादा रखवाली करो। సామెతల గ్రంథం చెప్తుంది హృదయాన్ని భద్రంగా కాపాడుకోనండి. भविष्यद्वक्ता यिर्मयाह से परमेश्वर का वचन इस प्रकार कहता है कि मन तो सब वस्तुओं से अधिक धोखा देने वाला है। కానీ ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇక్కడ చెప్పబడుతుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనదని. हालेलुया। कोई హల్లెలూయా. और आपको धोखा दे या ना दे, हमारा खुद का हृदय हमें धोखा देता है। మరొకరు ఎవరైనా మిమ్మల్ని మోసపరచవచ్చు, లేదు కానీ హృదయం మిమ్మల్ని మోసపరుస్తుంది. आमीन। ఆమేన్. उस वचन कहते हैं उसमें असाध्य रोग है। ఈ వాక్యం ద్వారా చూస్తే ఘోరమైన వ్యాధి గలదు. आमीन। ఆమేన్. हम सोच सकते हैं कि मुझे बीपी नहीं है, हार्ट प्रॉब्लम नहीं है, वो प्रॉब्लम नहीं है, हार्ट क्लियर है, फैट नहीं है, तो मेरे हृदय में रोग नहीं है। మనం అనుకోవచ్చు ఫ్యాట్ లేదు, బీపీ లేదు, మా శరీరం కూడా చాలా బాగుంది, లావు లేదు, నేను లావుగా లేనని కూడా అనవచ్చు. लेकिन ये वचन फिजिकल बीमारी के बारे में बात नहीं कर रही है। కానీ ఇది శారీరకమైన వ్యాధి గురించి మాట్లాడటం లేదు ఈ వాక్యం. हालेलुया। ये आत्मिक बीमारी के बारे में बात कर रही ఇది है ఆత్మీయకరమైన వ్యాధి గురించి మాట్లాడుతుంది. कि हृदय सबसे अधिक धोखा देने वाली है। హృదయం అన్నిటికంటే మోసం చేసే విషయంలో, क्योंकि हमने कुछ देखा, हमने कुछ सोचा, हमने कुछ सुना और हम भूल गए। ఎందుకంటే మనం కొన్ని విన్నాము, కొన్ని చూసాము, కొన్ని ఆలోచించాము, కానీ మనం మర్చిపోయాం. हम कुछ भी बोल देते हैं, भूल जाते हैं। మనం ఏదైనా
అంటాము కానీ మనం మర్చిపోతాం. हम कुछ भी देख लेते हैं, भूल जाते మనం हैं। ఏదో విధంగా మనం చూస్తాం కానీ మనం మర్చిపోతాం. और जब प्रभु की उपस्थिति में उन बातों की माफी नहीं होती, కానీ ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఆ విషయంలో క్షమాపణ ఎప్పటి వరకైతే దొరకదో, जब तक हम माफी मांगते नहीं, उस पाप को छोड़ते नहीं, ఎప్పటి వరకైతే మన క్షమాపణ కోరమో, ఇప్పటి వరకైతే ఆ విషయాన్ని విడిచిపెట్టమో, ये सुनने और देखने और सोचने के द्वारा बहुत बुरे चीज अंदर जमा हो गए ఈ हैं। వినటం ద్వారా మనం చూడటం ద్వారా ఆలోచించడం ద్వారా ఎన్నో వ్యాధికరమైన మాటలు చేర్చబడ్డాయి హృదయంలో. दूसरों के नकारात्मक बातें सुनकर भी हृदय में बुरी जो है भावनाएं जो है जमा हो जाती है। ఇతరులైన నకారాత్మకమైన మాటలు, బలహీనమైన మాటలు విని కూడా ఎన్నో విషయాలు హృదయంలో భద్రపరుచుకుంటాయి. आपके प्रेम करने वाले आपको ठेस पहुंचाते हैं या कोई आपको जो है दर्द देता है, तो वो कड़वाहट भी हृदय में जमा हो जाता है। మిమ్మల్ని అధికంగా ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని సూటిబూటి మాటలతో మీరు పొడిస్తే ఆ మాటలు కూడా మీ హృదయాన్ని గాయపరుస్తుంది, తర్వాత మీ హృదయం నొచ్చుకుంటుంది. और ऐसा जो है हृदय धीरे धीरे इतने सालों में कितने चीजों को जमा कर चुका है। ఇలాగే జరుగుతూ ఇన్ని సంవత్సరాలు మీ హృదయంలో ఎన్ని విషయాలు, ఎన్ని మాటలు మీ హృదయాల్లో భద్రపరచబడి ఉన్నాయి. हम एक धोखा कोई और नहीं देगा। మనల్ని ఎవరో మనల్ని మోసగించారు. जिनको मैंने बोला था, जो चीज हम जानते हैं उसकी माफी हम मांगेंगे। నేను అన్నాను, ఏ విషయంలో మనం మనమేమో జ్ఞాపకం ఉందో ఆ విషయాన్ని మనం క్షమాపణ కోరుతాం. आमेन। ఆమేన్. मान लेते, उदाहरण मैं आपको देती हूँ। నేను ఉదాహరణ ఒక విషయాన్ని చెప్తున్నాను. किसी व्यक्ति से कभी बहुत साल पहले दुश्मनी थी, ఒక వ్యక్తితో చాలా సంవత్సరాల ముందు ఒక వ్యతిరేకత ఉండవచ్చు. वो उन्होंने आपको दर्द दिया होगा, ఆయన మీకు నొప్పి కలిగించవచ్చు. फिर उसके बाद में आपका और उनका जो है दूरी हो गया, कहीं वो चले गए, आप कहीं जो है बड़े हो गए। దాని తర్వాత వారికి మీకు చాలా దూరం అయిపోయింది, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు, మీరు చాలా దూరంగా వెళ్ళిపోయారు. और आप अपने जिंदगी में आगे बढ़ते बढ़ते इन सारे बातों को भूल गए। మీ జీవితంలో ముందు కొనసాగుతూ మీరు ఆ విషయాన్ని మర్చిపోయారు. 10 साल बाद 10 సంవత్సరాల తర్వాత वो व्यक्ति सामने आता है, ఆ వ్యక్తి ముందుకు వచ్చారు. और जैसे ही सडनली सामने आते हैं ఎప్పుడైతే సడన్ గా ముందుకు వస్తారో और आप उनको देखते ही मुंह घुमा लेते हैं, అప్పుడు చూసిన వెంటనే మీ ముఖాన్ని తిప్పుకుంటారు. या कुछ ना कुछ ऐसे आप बोल जाते हैं जिनके बारे में आपने सोचा भी नहीं था। కానీ ఆ శ్రమలో ఏదో ఒకటి మీరు చెప్పేస్తారు, ఎందుకు ఆ విషయాన్ని మీరు ఆలోచించేనే ఉండరు. और आप उल्टा सीधा भी कभी कभी बोल देते हैं। అప్పుడు మీరు ఏదో తప్పుడు రకమైన మాటలు కూడా మీరు చెప్పేస్తారు. उसके बाद आप सोचेंगे, అప్పుడు తర్వాత మీరు ఆలోచిస్తారు, 2-3 सप्ताह से तो मैं अच्छा प्रभु में बढ़ रहा हूँ, 2-3 వారాల నుంచి మంచిగానే ప్రభువులో ఎదుగుతున్నాను, अच्छी तरह प्रार्थना कर रहा हूँ, మంచిగానే ప్రార్థన చేస్తున్నాను, लेकिन सडनली मेरे को क्या हो गया, కానీ సడన్ గా ఏమైంది నాకు? अभी घर से भी प्रेयर करके निकला हूँ, ఇప్పుడు ఇంట్లో నుంచి ప్రార్థన उस మంచిగానే व्यक्ति का చేసుకొని चेहरा వచ్చాను. देखते ही मेरे अंदर से ऐसे कड़वाहट कैसे निकल के आ ఆ गया। వ్యక్తి ముఖాన్ని చూసి ఎందుకు నా హృదయం నుంచి ఆ చెడ్డ ఆలోచన వచ్చింది? आपको नहीं मालूम, మీకు తెలియదు, అది आपके हृदय ने आपको धोखा दिया। మీ హృదయం మిమ్మల్ని మోసపరిచింది. आमेन। ఆమేన్. क्योंकि ये सालों का कड़वाहट छिपा हुआ था, ఆ సంవత్సరాల నుంచి ఆ చేదు మీరు హృదయంలో భద్రపరిచి ఉన్నది, దాచిపెట్టుకుని ఉన్నారు। దాచిపెట్టుకుని ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. इस प्रकार हृदय धोखा देता है, ఎలాగ మీ హృదయం మిమ్మల్ని ఇలాగ మోసపరుస్తుంది? ఇలాగ ఇలాగ మీ హృదయం మోసగిస్తది. ఆమేన్. ఇలాగే మీ హృదయం మిమ్మల్ని మోసపరుస్తుంది. आगे के और वचन को हम देखेंगे। ఇంకా ముందుకు వాక్యాన్ని మనం చూద్దాం. मैं यहोवा हृदय को खोजता, मन को खोजता और हृदय को जांचता हूँ। నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. आमीन। ఆమేన్. परमेश्वर जो है चेहरा नहीं देखता, దేవుడు ముఖమును చూసేవాడు కాదు. सब इस बात से बहुत खुश होते हैं कि प्रभु हृदय को देखता है, मन को नहीं देखता। అందరి మాట చాలా సంతోషించవచ్చు, ప్రభు ముఖం చూడరు కానీ హృదయాన్ని చూస్తారు. कई बार हम ऐसा प्रचार भी करते तो काफी एंकरेज हो जाते हैं। ఎప్పుడైతే ఈ వాక్యం ప్రకటిస్తే చాలా మంది ప్రోత్సహించబడతారు. प्रभु चेहरा नहीं देखता, ऊपरी रूप नहीं देखता, सिर्फ हृदय देखता है। ప్రభు ముఖాన్ని ప్రియమైన రూపం చూడరు కానీ హృదయాన్ని చూస్తారని. अभी आप इस ऊपर के वचन को पढ़ने के बाद, ये वचन सुनने के बाद, अब इस वचन को पढ़ के देखिएगा। ఇప్పుడు మీరు ఆ పై వచనాన్ని చూసిన తర్వాత, ఈ వచనాన్ని విన్న తర్వాత ఇప్పుడు మీరు ఆలోచించి చూడండి. मैं यहोवा मन को, यानी मन को और हृदय को जांचता हूँ। యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. God tests our heart, దేవుడు హృదయానికి పరీక్ష పెడతాడు, उसको जांचता है। అది పరీక్ష పెడతాడు, परीक्षा పెట్టడు, పరిశోధిస్తాడు। పరిశోధిస్తాడు. हालेलुया।
जैसे ब्लड टेस्ट करते हैं तभी पता चलता है कि शरीर में क्या छिपा हुआ है, कौन सी बीमारी छिपे हुए है, ब्लड टेस्ट करने तक पता नहीं चलता। ఎప్పుడైతే మనం బ్లడ్ టెస్ట్ చేయమో అప్పటి వరకు తెలియదు ఏ రోగం ఉంది ఏ వ్యాధి ఉంది కానీ. वैसे हृदय को जब तक प्रभु ना जांचे हमें भी नहीं मालूम होता कि हमारा हृदय में क्या क्या छिपा कर रखे हैं। అలాగే ఎప్పటి వరకు అయితే దేవుడు పరిశోధించాడు హృదయంలో ఏమి ఉందని అప్పటి వరకు మనకు తెలియదు ఏమి ఉన్నాయని. आमीन। ఆమేన్. ताकि प्रत्येक जन को उसकी चाल चलन के अनुसार अर्थात उसके कामों का फल दूं। ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల చొప్పున ప్రతికారం చేయుటకు ప్రతికారం చేయుదును. आमीन। ఆమేన్. हमारा चाल चलन, हमारा जो भी हमारे मार्ग है, हमारी सोच है, हमारे कार्य है, ये जो भी हमने किया है, ये सब कुल मिला के उसका जो सार है, डिपॉजिट कहाँ पर होता है? हृदय में होता है। మన ప్రవర్తన మన క్రియలు మన చేసే ప్రతి కార్యాలు బట్టి దీనికి ఫలము దీని కార్యానికి దీనికి జవాబు ఎక్కడ ఎక్కడ దాచబడి ఉంటుందంటే మన హృదయంలో. हृदय को टेस्ट करने से मालूम हो जाएगा इस व्यक्ति ने क्या सोचा, इस व्यक्ति ने क्या बोला, इस व्यक्ति ने क्या सुना, इस व्यक्ति ने क्या देखा। అప్పుడు హృదయాన్ని పరిశోధిస్తే అప్పుడు తెలుస్తుంది ఈ వ్యక్తి ఏం ఆలోచించాడు, ఈ వ్యక్తి ఏమి చూశాడు, ఈ వ్యక్తి ఏమి విన్నాడని. आमीन। ఆమేన్. हम डिलीट कर सकते हैं, फोन में बात करने के बाद फोन नंबर डिलीट कर सकते हैं। మనం ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఫోన్ హిస్టరీని మనం డిలీట్ చేయవచ్చు. हम कुछ भी जो है चीजों को लोगों को पता नहीं होने की तरह डिलीट कर सकते हैं। మనము కొన్ని వ్యక్తులకు విషయాలు తెలియకూడదని కొన్ని విషయాలు మనము డిలీట్ చేస్తాం. लेकिन हार्ट ने स्टोर करके रखा हुआ है। కానీ హృదయంలో భద్రపరిచి దాచబడి ఉన్నాయి. जब तक वो हृदय परमेश्वर की आत्मा के द्वारा नहीं छुआ जाएगा, ఎప్పటి వరకైతే దేవుని ఆత్మ ద్వారా హృదయాన్ని తాకవో, जब तक प्रभु का वचन उस हृदय के भीतर जो है तलवार की तरह अंदर नहीं धसेगा, ఎప్పుడైతే వాక్యము రెండంచెల ఖడ్గము వలె ఎప్పుడు హృదయంలో ఛేదించబడదో, और वो हृदय जो है जब तक प्रभु की आत्मा के द्वारा वो परिवर्तित नहीं होगा, ఎప్పటి వరకైతే దేవుని ఆత్మ ద్వారా ఆ హృదయము మార్చబడబడదో, उसमें असाध्य रोग पाया जाएगा। అప్పటి వరకు దానిలో రోగమే ఉంటుంది. आमीन। ఆమేన్. हम प्रभु के सामने खड़े हो सकते हैं, మనం ప్రభు ముందు నిలబడవచ్చు. न्याय के दिन కానీ న్యాయ దినమున हमारा ही हृदय हमें धोखा देगा। మన హృదయమే మనం మోసపరుస్తుంది. हालेलुया। हालेलुया। इसलिए नीति वचन में लिखा हुआ है, అందుకే సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, सबसे अधिक अपने हृदय की रक्षा कर। అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని భద్రపరచుకోనండి. हालेलुया। हालेलुया। इसका अर्थ है कि हृदय में जो कुछ जा रहा है उसे संभल कर कि क्या आप हृदय में भेज रहे हो। అందుకే చాలా ధ్యానంగా ఉండాలి. ఏదైతే మీరు చూస్తున్నారో హృదయంలో ఏమి వెళుతున్నాయని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. आमीन। ఆమేన్. ये सब इंट्रोडक्शन था। కేవలం ఇది ఇంట్రొడక్షన్ आइए మాత్రమే. अभी हम फिलिप्पस की पत्रिका में आएंगे। రండి ఫిలిప్పీయుల గ్రంథానికి వద్దాం. फिलिपियों उसका 4 अध्याय। ఫిలిప్పీ 4వ అధ్యాయము फिलिपियों 4 अध्याय उसका वचन 6 और 7 मैं पढ़ रही हूँ। 6-7 నేను చదువుతున్నాను. किसी भी बात की चिंता मत करो, परंतु हर एक बात में तुम्हारे निवेदन, प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित किए जाए, तब परमेश्वर की शांति जो सारी समझ से परे है तुम्हारे हृदय और तुम्हारे विचारों को मसीह यीशु में सुरक्षित रखेगी। దీనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. किसी भी बात की चिंता मत करो। ఏ విషయంను గురించి మీరు చింతపడకుడి. चिंता कहाँ पर होती है? చింత ఎక్కడ ఉంటుంది? पहले सोच में आरंभ होता है। ప్రారంభంలో మనసులో ప్రారంభమవుతుంది, ఆలోచనలో. आप सोचते हो कि कुछ समस्या है, మీరు ఆలోచిస్తారు ఏదో సమస్య ఉందని. जब आप उसे नेगेटिव रूप से आप सोचने लगते हो, ఎప్పుడైతే దాన్ని నెగటివ్ రూపంలో మీరు ఆలోచిస్తారో आपके सोच और हृदय जो है चिंताओं से भर जाती है। అప్పుడు మీరు ఆలోచన మీ హృదయము చింతతో మునిగిపోతుంది. तो यहाँ पर प्रेरित पौलुस जो है कलीसिया को कह रहा है कि किसी भी बात की चिंता मत करो। కానీ అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు, దేని విషయం గురించి
మీరు చింతపడకుడి. आमीन। ఆమేన్. और जो सेवक यहाँ पर प्रेरित पौलुस जो है चिंता मत करो कह रहा है, కానీ అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు మీరు చింత పడకండని. हम देखेंगे कि जिस वक्त जो है हम जानते हैं फिलिपियों की पत्रिका जिस वक्त लिखा गया उस वक्त प्रेरित पौलुस जेल खाने में था। అప్పుడు మనం చూస్తున్న ఫిలిప్పీల గ్రంథం ఎప్పుడైతే రాయబడినదో అప్పుడు పౌలు జైల్లో ఉన్నాడు. आमीन। ఆమేన్. सेवक को जेल में डाल दिया गया అప్పుడు है। సేవకుని జైల్లో వేశారు. अभी सेवक कहाँ पर है? जेल में है। ఇప్పుడు సేవకుడు ఎక్కడ ఉన్నాడు? బందీ గృహంలో ఉన్నాడు. దేవుని యొక్క సేవకుడు ఎక్కడ ఉన్నారండి? परमेश्वर జైల్లో का ఉన్నాడు. सेवक जेल में है. आमीन। आमीन. अब जेल में एक जन को जब डाला जाता है, जेल ఏ వ్యక్తినైతే వేస్తారో मान लेते हम में से किसी को आप अपने लिए सोच ले कि हमें ही जेल में डाल दिया गया है। అనుకోనండి మీలో కొంతమంది నన్నే జైల్లో వేశారని. आमीन। ఆమేన్. जेल में रहने वाले व्यक्ति का सोच कैसे होगा? జైల్లో ఉన్న వ్యక్తి ఆలోచన ఎలా ఉంటది? कि लोग आए, उनके रिश्तेदार आए, వాళ్ళ బంధువులు రావాలి, बिलीवर्स आए, బిలీవర్స్ రావాలి, आके उनको क्या करे? तसल्ली दे వచ్చి వారిని పరామర్శించాలని. कि चिंता मत करिए, हम प्रेयर कर रहे हैं, जल्दी आप छूट जाएंगे। చింతపడకండి మీరు త్వరలోనే విడుదల కాబోతారని. आमीन। ఆమేన్. बाहर से जेल के अंदर वाले व्यक्ति को कहा जाएगा कि चिंता मत करिए। బయట నుండి వచ్చే వ్యక్తులు లోన ఉన్న వ్యక్తితో చెప్తారు మీరు చింతపడకండని. आमीन। ఆమేన్. लेकिन यहाँ अद्भुत क्या है? ఇక్కడ అద్భుతమైన మాట प्रेरित ఏంటంటే पौलुस जेल के अंदर है। కానీ అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నారు. यूरोप की पहली कलीसिया है फिलिपियों की कलीसिया, యూరోప్ లో మొదటి సంఘము ఫిలిప్పీల సంఘము. प्रेरित पौलुस के द्वारा स्थापित की అది गई। అపోస్తలుడైన పౌలు ద్వారా స్థాపించబడ్డది. फिलिपियों में प्रेरित पौलुस का सेवा कार्य बहुत तेज से बढ़ रहा था। ఫిలిప్పులో అపోస్తలుడైన పౌలు సేవ యొక్క కార్యక్రమం చాలా వేగంగా వ్యాపించింది. विरोधियों ने उनके बारे में कंप्लेन किया, విరోధులు ఆయన విషయంలో కంప్లైంట్ చేశారు. इनको पकड़कर जेल में डाल दिए। ఈయన పట్టుకొని జైల్లో వేశారు. हालेलुया। హల్లెలూయా. कभी कभी परमेश्वर अपने दासों को या अपने लोगों को एक जगह बांध कर रखता है। అప్పుడప్పుడు దేవుడు తన సేవకులను ఒకే దగ్గర కట్టబడి ఉంచుతాడు. प्रेरित पौलुस को क्यों चिंता नहीं हो रही थी? అపోస్తలుడైన పౌలుకి ఎందుకు చింత లేదు? वो भी हम जैसे मनुष्य है। ఆయన కూడా మనలాంటి మనుష్యుడే. कल क्या होगा? कल मुझे शायद फांसी पर चढ़ा देंगे, రేపేమవుతుందో తెలియదు, ఉరిశిక్ష కూడా వేయొచ్చు. पता नहीं जेल से मैं बाहर निकलूंगा कि नहीं, తెలియదు నేను జైలు నుంచి బయటకు వస్తానో లేదో కూడా दोबारा मैं తెలీదు. सेवा कर पाऊंगा कि नहीं, మళ్ళీ తర్వాత నేను సేవ చేస్తానో లేదో కూడా मेरे తెలియదు. प्रियजनों से मिल पाऊंगा कि नहीं। నా ప్రియులతో నేను కలుస్తానో లేదో కూడా ये తెలియదు. सारी चिंता पौलुस के अंदर नहीं थी। ఈ అన్ని విషయాల గురించిన చింత పౌల్లో లేదు. क्यों नहीं थी? ఎందుకు లేదు? क्योंकि पौलुस ने अपने जिंदगी को प्रभु में इस प्रकार बांधा था। ఎందుకంటే పౌలు తన జీవితాన్ని ఈ విధంగా కట్టుకొని ఉన్నారు. एक व्यक्ति जेल में रहकर बाहर की कलीसिया को एंकरेज कर सकता है कि चिंता मत करो, तो आप सोच कर देखिए कि क्या पौलुस के अंदर 1% चिंता थी होगी? మీరు ఆలోచన చూడండి, జైల్లో ఉన్న వ్యక్తి బయట ఉన్న వ్యక్తులతో అంటున్నాడు మీరు చింత పడకండి అని. మీరు ఆలోచన చేసి చూడండి పౌలు ఏ విధంగా దేవునిలో ఉన్నాడని. सिर्फ चिंता के बारे में नहीं बोल रहा है वो। ఇది కేవలం చింతన గురించే ఆయన చెప్పటం లేదు గాని. चौथा वचन में देखेंगे, 4వ వచనంలో మనం చూద్దాం. प्रभु में सदा आनंदित रहो। ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. मैं फिर कहता हूँ आनंदित रहो। మరలా చెప్పుచున్నాను ఆనందించండి. पौलुस जी आपके पास कौन सा कारण है आनंद रहने का? పౌలు గారు మీ విషయంలో ఏ కారణం ఉంది మీరు ఆనందించడానికి? आप तो जेल में बंद है, మీరైతే జైల్లో ఉన్నారు. आप कैसे दूसरे को बोल सकते हैं कि बी हैप्पी, रिजॉइस इन द लॉर्ड ऑलवेज? మీరు ఎలాగ ఇతరులు చెప్పొచ్చు మీరు ఆనందించండి, మరలా చెప్తున్నాను సంతోషించండి అని? एक बार बोल दिया होते, ఒకవేళ ఒక్కసారి पास्टर जी गलती से बोल दिए, పాస్టర్ గారు ఒకవేళ అనుకోకుండా చెప్పవచ్చని. नहीं वो इसीलिए बोल, मैं दोबारा कहता हूँ, అందుకే ఆయన చెప్తున్నాను నేను మరలా చెప్పుచున్నానని. प्रभु में आनंदित रहो। ప్రభువులో ఆనందించండి. हालेलुया। हालेलुया। पौलुस कैसे बिना चिंता के आनंदित था? పౌలు ఎలాగా చింత లేకుండా ఆనందంగా ఉన్నారు? देखिए, आनंद आपके अंदर ना हो तो आप दूसरे को बोल नहीं सकते कि आनंदित रहो। మీరు ఆలోచించండి, మీలో ఆనందం లేకపోతే మీరు ఇతరులకు చెప్పలేరు మీరు ఆనందంగా ఉండండి అని. आप खुद ही टूटे
टूटे हुए हैं, दूसरे को जाकर आप क्या आंसू पोंछोगे? మీరే విరిగిపడి ఉన్నారు, మీరు ఇతరులకు వెళ్ళి ఏమి మీరు వారి కన్నీళ్లు తుడుస్తారు? अगर एक दुखी व्यक्ति दूसरे दुखी व्यक्ति के पास जाता है तो क्या होता है आपको पता है? ఒక దుఃఖం కలిగిన వ్యక్తి ఇంకో దుఃఖం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో మీకు वचन తెలుసా? ध्यान से सुनिएगा। వచనం ధ్యానంగా వినండి. दुख वाला व्यक्ति दूसरे दुख के साथ अपने दुख को भी बांटेगा। हाँ, ये दुनिया बहुत बुरी है, हाँ प्रभु हमारी प्रार्थना पता नहीं क्यों ऐसा, दो मिलकर रोएंगे और दुख बहुत बड़ा हो దుఃఖం जाएगा। కలిగిన వ్యక్తి ఇతరు దుఃఖం కలిగిన వ్యక్తితో అంటారు, అవును ఈ లోకం అసలు బాగోలేదు, చాలా దుఃఖంతో నిండి ఉందని ఇద్దరు కలిసి ఏడుస్తారు. हालेलुया। హల్లెలూయా. लेकिन अगर रोने वाले व्यक्ति के पास एक ऐसा आनंद से भरा हुआ व्यक्ति जाता है, కానీ ఏడ్చే మనుషుని దగ్గర ఒకవేళ ఆనందంతో నిండి ఉన్న వ్యక్తి ఒకవేళ అతని దగ్గరికి వెళితే, चिंता से भरे हुए व्यक्ति के पास एक व्यक्ति प्रभु का वचन से भरा हुआ व्यक्ति जाता है, చింతతో నిండి ఉన్న వ్యక్తి దగ్గర వాక్యంతో నింపబడిన వ్యక్తి ఆయన దగ్గరికి వెళితే, संदेह से भरे हुए व्यक्ति के पास विश्वास से भरा हुआ व्यक्ति जब जाता है, సందేహంతో నింపబడిన వ్యక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి ఆయన దగ్గరికి వెళితే उस व्यक्ति का संदेह भाग जाएगा, ఆ వ్యక్తి యొక్క సందేహం वहां पर పారిపోతుంది, चिंता भाग जाएगी, అక్కడ చింత वहां పారిపోతుంది, पर दुख भी भाग అక్కడ जाएगा। దుఃఖం కూడా పారిపోతుంది. हालेलुया। హల్లెలూయా. पौलुस के अंदर प्रभु का आनंद भरा हुआ था। పౌలు హృదయంలో ఆ సంతోషం నింపబడి ఉన్నది. कल के विषय में उसे चिंता नहीं రేపటి थी, గూర్చి ఆయనకు చింత లేదు. यहाँ तक कि वो किसी भी विषय के लिए चिंता नहीं कर रहा था। ఎంత చూస్తున్నామంటే ఆయన ఏ విషయంలో కూడా చింతపడటం లేదు. हालेलुया। హల్లెలూయా. क्योंकि चिंता करके बाइबल का वचन कहता है कि तुम अपने बाल में से एक बाल को भी काला या सफेद नहीं कर सकते। అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు చింతపడి ఒక వెంట్రుక నలుపునైనా చేయలేరని. हम चिंता करके कुछ भी नहीं कर सकते। మనం చింతపడి ఏమి చేయలేము. हालेलुया। हालेलुया। प्रभु के लोगों, ప్రభు యొక్క దేవుని బిడ్డలారా, चिंता करने वालों से प्रभु इस सुबह के समय बात कर रहा है। చింతపడే వ్యక్తులతో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. जब आप चिंता करते हो तो इसका अर्थ है कि आपको परमेश्वर के ऊपर विश्वास कम हो गया है। ఎప్పుడైతే మీరు చింతపడుతున్నారో దాని అర్థం ఏంటంటే దేవుని మీద మీ విశ్వాసం తగ్గిపోయింది. या तो आप ये नहीं जानते कि आपका परमेश्वर कितना बड़ा है। ఒకవేళ ఇదే ఉండవచ్చు, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడని మీకు తెలియదు, మీకు తెలీదు మీ దేవుడు ఎంత గొప్ప దేవుడని. हालेलुया। హల్లెలూయా. और जिनको प्रभु का वचन के बारे में ठीक से नहीं पता वे ही चिंता करते हैं। और ఎవరికైతే దేవుని వాక్యం గురించి సరిగ్గా జ్ఞానం లేదో వారే చింతపడతారు. पौलुस जानता था कि कल मेरे हाथ में नहीं है, कल परमेश्वर के हाथ में है। పౌలుకి తెలుసు రేపటి దినం నా చేతిలో లేదు కానీ దేవుని చేతిలో ఉన్నదని. जेल में उस वक्त पौलुस का वहां पर रहना ये परमेश्वर की योजना का हिस्सा था। పౌలు అక్కడ జైల్లో ఉండటం దేవుని చిత్తంలో విషయంలో అది ఒక కార్యం. आप सोचेंगे तो इतना बुरा हुआ है, ये कैसे प्रभु की योजना का हिस्सा होगा? మీరు అనుకోవచ్చు ఇంత చెడ్డ కార్యం జరిగింది, ఇది దేవుని చిత్తంలో ఎలా కార్యం అని. पौलुस जो है अपने सुसमाचार की यात्रा में बहुत व्यस्त था। పౌలు తన సువార్త పరిచయంలో చాలా వ్యస్తంగా ఉన్నాడు. पौलुस को बैठाकर प्रभु अगर बात करना चाहता है, उसे रेवलेशन देना चाहता है, तो पौलुस सेवक के पास समय नहीं था। కానీ ప్రభు అతను కూర్చోబెట్టి రెవల్యూషన్ ఇవ్వాలన్నా నేర్పించాలన్నా పౌలుకి అక్కడ సమయం లేదు. तो पौलुस ने सोचा, जो परमेश्वर ने सोचा, అప్పుడు దేవుడు అనుకున్నాడు, अब पौलुस को थोड़ा रेस्ट देंगे। ఇప్పుడు పౌలుకి మనం కొంచెం రెస్ట్ ఇద్దాం. अब पौलुस को ले जाकर जेल में बंद कर दिए। అప్పుడు పౌలు తీసుకెళ్లి జైలును బంధించి వేశారు. गॉड्स का विल का एक पार्ट है ये। అది దేవుని చిత్తంలో ఒక పార్ట్. అది परमेश्वर ने अनुमति दिया, इसीलिए प्रभु का दास कैद में थे। ప్రభు అనుమతించారు, అందుకే దేవుని సేవకుడు అక్కడ బందీ గృహంలో प्रभु ఉన్నాడు. अनुमति ना दे तो प्रभु का कोई भी दास या कोई भी व्यक्ति एक दिन के लिए भी उस परिस्थिति में नहीं जा सकता। ప్రభు అనుమతి లేకుండా ఏ సేవకుడైనా ఏ వ్యక్తి అయినా ఆ పరిస్థితి గుండా దాటలేరు. आमीन। ఆమేన్. पतरस को एक बार जेल में डाल दिए थे, పేతురును కూడా ఒకసారి జైల్లో వేశారు. लेकिन परमेश्वर की योजना नहीं थी कि पतरस जेल में रहे। కానీ దేవుని అక్కడ ఆలోచన లేదు అక్కడ జైల్లో ఉండాలని. దేవుని పేతురు చిత్తం కాదు ఆ టైంలో పేతురు గారు జైల్లో ఉండాలని। परमेश्वर की इच्छा वहां पर नहीं था कि पतरस बंदीगृह में बंदी हो। इसीलिए जब पतरस को जेल में डाला गया, प्रभु ने अपने स्वर्गदूत को भेजकर रातों रात वहां से बाहर ले आया। అందుకే పేతురుని ఎప్పుడైతే బందీగృహంలో బంధించారో దేవుడు తన దూతలను పంపించి అక్కడ విడుదల చేశారు. लेकिन जब पौलुस जेल में थे, కానీ ఎప్పుడైతే పౌలు బందీగృహంలో బంధించబడ్డాడో कोई एंजल नहीं भेजा गया। అక్కడ ఏ దూత కూడా పంపబడలేదు. आमीन। क्या ఆమేన్. पार्शियलिटी है? ఎందుకు పార్షాలిటీ? అక్కడ
क्या पतरस के लिए जो प्रेयर वॉरियर्स थे वो पावरफुल थे? ఈ పేతురు గురించి ప్రార్థన వీరులు చాలా పవర్ఫుల్ వ్యక్తులా? पौलुस जी को बैकअप प्रेयर सपोर्ट कम था? क्या పౌలుకి బ్యాకప్ రేట్ చాలా తక్కువ? ऐसा नहीं है। అలాగ లేదు. परमेश्वर की इच्छा थी कि ये व्यस्त भागने वाले सेवक को थोड़ा दिन के लिए भेटाए। దేవుని చిత్తం అక్కడ ఉంది, చాలా బిజీగా తిరుగుతున్న వ్యక్తిని కొంచెంసేపు కూర్చోబెట్టాలని. आप जानते हो, మీకు తెలుసు, మీకు మీకు తెలుసా जब पौलुस जेल में थे तो परमेश्वर ने बहुत कुछ उनको प्रकाशन दिया। పౌలు ఎప్పుడైతే బందీగృహంలో ఉన్నారో చాలా విషయాల గురించి దేవుడు ప్రకాశంగా వాక్యాల గురించి తెలియపరచబడ్డాయి. जेल के अंदर रहकर पौलुस जो है फिलिप्पस की कलीसिया को प्रभु के प्रकाशनों को लिखकर भेज रहे हैं। జైల్లో ఉన్నప్పుడు పౌలు ఫిలిప్పీయులకు దేవుని వాక్యం గురించిన ప్రకటనలు అక్కడ లిఖించి పంపించాడు. आमीन। ఆమేన్. पौलुस जी जेल में नहीं होते तो फिलिप्पस की पत्रिका हमें नहीं मिलती। పౌలు ఒకవేళ జైల్లో లేకపోతే ఫిలిప్పీయులకు పత్రిక మనకు అనుగ్రహించబడి ఉండదు. पौलुस डायरेक्ट जाकर चर्च में प्रचार किए होते और कोई उसे नोट नहीं करता। పౌలు డైరెక్ట్ వెళ్ళి సంఘంలో ప్రచారించ ఉండవచ్చు, అక్కడ మనకు రాయబడి ఉండదు ఈ గ్రంథం. हालेलुया। हालेलुया। प्रभु की स्तुति हो कि पौलुस जी को प्रभु ने जेल में रखा। ప్రభు స్తుతించబడును గాక, పౌలు జైల్లో ఉన్నాడని. आमीन। ఆమేన్. पौलुस जी उस दिन जेल में थे, इसलिए आज हमारे बाइबल में फिलिप्पुस की पत्रिका है। పౌలు అక్కడ జైల్లో ఉన్నాడు, అందుకే ఈ దినం ఫిలిప్పుల గ్రంథం మన బైబిల్లో ఉన్నది. कभी कभी परमेश्वर व्यस्त में घूमने वालों को बैठाने के लिए कुछ ना कुछ करेगा। ఎందుకంటే బిజీగా తిరిగిన వాళ్ళు ప్రభు అప్పుడప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని స్థిరపరుస్తాడు. पिछले 3 साल की बात है जब लॉकडाउन हुआ था। గత 3 సంవత్సరాలు మనకు తెలుసు లాక్డౌన్ అయింది. काफी लोगों ने कहा कि परमेश्वर ने हमें विश्राम दिया है। అప్పుడు చాలా మంది అన్నారు దేవుడు మాకు చాలా విశ్రాంతినిచ్చాడని. काफी सेवकों ने बोला कि ये बहुत अच्छा समय हम प्रभु के साथ बिताने के लिए, नए गीतों को लिखने के लिए, बाइबल पढ़कर खत्म करने के लिए, प्रभु से वार्तालाप करने के लिए बेस्ट टाइम था हमारे लिए। చాలా సేవకులు అన్నారు ఇది వాక్యం చదవడానికి మంచి సమయం, మంచిగా ఆరాధించడానికి ప్రార్థించడానికి మంచి సమయాన్ని ఇచ్చారని చాలా సేవకులు అన్నారు. काफी जो है गवर्नमेंट सर्वेंट ने और एम्प्लॉयर्स ने, बिजनेसमैन ने बोला कि फैमिली के साथ स्पेंड करने के लिए बेस्ट टाइम था। చాలా బిజినెస్ మ్యాన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నారు ఇది కుటుంబంతో గడపడానికి మంచి సమయం అనుగ్రహించబడ్డాదని. आमीन। ఆమేన్. कभी आपका सर्दी जुकाम ही आपको एक जगह बैठा देता है, అప్పుడప్పుడు మీకు జలుబు జ్వరము ఒక దగ్గర కూర్చోబెడుతుంది. उसी समय आपको जो है परमेश्वर याद आता है। అప్పుడే దేవుడు మీకు జ్ఞాపకం వస్తాడు. बहुत सारी परिस्थितियां आपको प्रभु के पास लाने के लिए आपके जिंदगी में आपको जो है ठहराव या रोक देती है। చాలా విషయంలో కొన్ని పరిస్థితులు దేవుని దగ్గర రావటానికి, కూర్చోవటానికి, నిలబడటానికి మీకు అవకాశం ఇస్తుంది. आमीन। ఆమేన్. पौलुस जी प्रभु के विश्वास में इस कदर बड़े हुए थे कि जेल में जाना उनके लिए बड़ी आशीष का कारण बन गया। పౌలు తన సేవలు ఎంత ఇదేంటంటే विश्वास में इतने बड़े हुए थे कि जेल में जाना उनके लिए आशीष बन गई। విశ్వాసంలో ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడంటే జైల్లో వెళ్ళటం కూడా ఒక ఆశీర్వాదంగా మారిపోయింది. आमीन। ఆమేన్. अभी पढ़ेंगे ఇప్పుడు మనం చదువుదాం 6वां वचन। किसी भी बात की चिंता मत करो। దేనిని గూర్చి చింతపడకుడి. हालेलुया। హల్లెలూయా. कोई बाहर रहकर उनसे बोल सकता था कि पौलुस जी आप चिंता मत करिए। బయట నుండి ఒక వ్యక్తి చెప్పవచ్చు పౌలు గారు మీరు చింతపడవద్దని. पौलुस भीतर रहकर बोल रहे जेल खाने के अंदर से कि किसी भी बात की चिंता मत करो। కానీ పౌలు గారు లోపల నుండి చెప్తున్నారు మీరు దేని విషయం గురించి చింతపడకండి. क्योंकि हमारी जिंदगी में आज जो कुछ भी हो रहा है परमेश्वर के कंट्रोल में है। కానీ ఇప్పుడు మన జీవితంలో ఏం జరిగినా అది దేవుని కంట్రోల్లో ఉన్నది. అది మీరు నమ్మాలి, उसे आप विश्वास करना है। ఇది మీరు నమ్మాలి, ఇది మీరు విశ్వసించాలి. कि प्रभु के कंट्रोल में है आपकी जिंदगी में जो कुछ भी हो रहा है। ఇది ప్రభు యొక్క స్వాధీనంలో ఉన్నది ఏదైతే మీ జీవితంలో జరుగుతుందో. छोटी छोटी बातों का भी प्रभु हिसाब रखता है। చిన్న చిన్న విషయాలు కూడా ప్రభు లెక్క छोटी छोटी बातों को वो पकड़ता है। చిన్న చిన్న విషయాలు కూడా ప్రభు ये పట్టించుకుంటాడు. मत सोचे कि परमेश्वर को मेरी चिंता नहीं है। ఇది మీరు అనుకోకండి దేవుడు నా గురించి ఆలోచించడని. उसी वक्त आपका विश्वास की परीक्षा होती है ఆ సమయంలోనే మీ యొక్క పరీక్ష పరిశోధించబడుతుంది. कि आप विश्वास में कितने बड़े हैं। మీరు విశ్వాసంలో ఎంత ఎదిగారని. वो परेशानी, वो तकलीफ, वो सिचुएशन बताएगी कि आपने अभी तक कितना विश्वास सीखा है। మీరు కష్టమో నష్టమో ఏదైనా అనుసరిస్తున్నారు, మీరు ఎంతవరకు విశ్వాసంలో ఎదిగారని ఆ పరిస్థితి మీకు తెలియబడుతుంది. पौलुस जी विश्वास में कितने अधिक बड़े हैं उनका जेल का अनुभव बता रहा है। పౌలు విశ్వాసంలో ఎంత ఎదిగాడని ఆ జైలు యొక్క జీవనమే చెప్పబడుతుంది. आमीन। ఆమేన్. उनकी भाषा चेंज नहीं हुई, ఆయన భాష మార్చబడలేదు.
उनको अविश्वास नहीं आ ఆయనకు गया, అవిశ్వాసం రాలేదు, वो संदेह में रो नहीं रहे ఆయన थे, సందేహంతో ఏడవలేదు, परमेश्वर को कोस नहीं रहे थे, ఆయన ప్రభువుని శోధించలేదు. जिन्होंने जेल में डाला उनके लिए विरोध में प्रार्थना नहीं कर रहे ఎవరైతే ఆయన थे, బందిగ్రహంలో వేశారో వారు విరోధంగా వారికి ప్రార్థించలేదు. जैसे पहले प्रभु का काम कर रहे थे जेल के भीतर से भी प्रभु का काम और बढ़िया कर ఎలాగ रहे हैं। ముందైతే జైలు బయట ఆయన సేవ చేశారో జైల్లో కూడా ప్రభువులు అలాగే సేవ और చేశారు. आज आपकी परिस्थिति जेल खाना जैसा ना होगा, కానీ ఈ రోజు మీ పరిస్థితి బందిగ్రహం లాగా లేదు, కానీ लेकिन किसी न किसी परिस्थिति में तो आज आप है, కానీ ఏదో ఒక పరిస్థితిలో మీరు ఉండవచ్చు. जिसकी वजह से आप चिंता कर रहे हैं। అందు విషయం గురించి మీరు చింతపడుతున్నారు. उसी परिस्थिति में అదే పరిస్థితిలో आपने विश्वास अभी तक क्या सीखा है आपको दिखाना है। ఇప్పటి వరకు మీ విశ్వాసంలో ఎంత నేర్చుకున్నారని మీకు స్పష్టంగా తెలియపరుస్తుంది. చూపించాలి మీరు ఎంతవరకు విశ్వాసం నేర్చుకున్నారని, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మీరు చూపించాలి। आपके विश्वास योग्यता दिखाना है कि आप अब तक क्या सीखे हैं. आमीन। आमीन. अगर आपकी भाषा बदल रही है, ఒకవేళ మీ భాష अविश्वास आ रहा है, అవిశ్వాసం వస్తుంది, संदेह की बातों को आप कर रहे हैं, సందేహకరమైన మాటలు మీరు तो अभी మాట్లాడుతుంటే तक अपने आत्मिक जिंदगी को वचन के ऊपर ठीक से आपने बांधा नहीं है। అయితే దాని అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఆ వాక్యానుసారంగా మీ జీవితాన్ని సరిగ్గా కట్టుకొనలేదని. आमीन। ఆమేన్. जब चिंता आती है ఎప్పుడైతే చింత వస్తుందో तब क्या करना चाहिए? అప్పుడు మనం ఏం చేయాలి? जब चिंता आती है तो क्या करना चाहिए? ఎప్పుడైతే చింత మనకి ఎదురుస్తుందో మనం ఏం చేయాలి? आगे के वचन को देखेंगे, దానికి ముందు వాక్యంలో మనం చూద్దాం. परंतु हर एक बात में तुम्हारे निवेदन, प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित किए जाएं। కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. हालेलुया। హల్లెలూయా. जब चिंता बढ़ती है तो प्रार्थना भी बढ़ना चाहिए। చింత అధికమైతే ప్రార్థన కూడా అధికం అవ్వాలి. प्रार्थना बढ़ते रहेगी तो चिंता खत्म होते जाएगी। ప్రార్థన ఎక్కువైతే చింత తగ్గిపోతుంది. हालेलुया। हालेलुया। उसमें धन्यवाद होना चाहिए, దాంట్లో కృతజ్ఞతలు ఉండాలి, कंप्लेंट नहीं होना चाहिए, కంప్లైంట్లు ఉండకూడదు. क्योंकि चिंता के लिए तो कंप्लेंट करने के लिए बहुत सारे रीजन होंगे। ఎందుకంటే చింత విషయంలో కంప్లైంట్ ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉండవచ్చు. परमेश्वर ने अभी तक मुझे ये दिया नहीं, దేవుడు ఇప్పటి వరకు నాకు ఇది ఇవ్వలేదు, ये अद्भुत अभी तक किया ఈ नहीं, అద్భుత కార్యం చేయలేదని. कंप्लेंट करने के लिए बहुत होगा। కంప్లైంట్ కొరకు మనకి ఎన్నో కారణాలు क्यों ఉండవచ్చు. परमेश्वर मेरे जिंदगी में अभी तक कुछ नहीं कर रहा है? ఎందుకు నా జీవితంలో ఇప్పటి వరకు దేవుడు ఏం చేయటం इसलिए లేదని. प्रभु कहता है कि अगर चिंता जाना है तो అందుకే దేవుడు అంటున్నాడు, ఒక చింత మీ జీవితం నుండి వెళ్ళాలంటే प्रार्थना में धन्यवाद को भी जोड़िए। ప్రార్థనతో కూడా కృతజ్ఞత స్తుతులు కూడా प्रभु చేర్చండి. धन्यवाद, आप इस परिस्थिति को बदल रहे हैं। ప్రభువా ధన్యవాదాలు, ఈ పరిస్థితిని మీరు చేర్చారని. एक सेवक ने ऐसे कहा, ఒక సేవకుడు ఇలాగ అంటున్నాడు, अगर तुम्हारा पति तुम्हें जो है तंग कर रहा है, ఒకవేళ మీ భర్త మిమ్మల్ని విసిగిస్తే, पी कर तुम्हें मार रहा है, త్రాగుతూ మిమ్మల్ని కొడితే, ऐसे एक पत्नी से वो दास कहता है, ఒక భార్యతో ఆ దాసుడు చెప్తున్నాడు, अपने उस पति के लिए परमेश्वर को धन्यवाद दो। ఆ భర్త కొరకు మీ దేవునితో కృతజ్ఞతాస్తుతులు वो स्त्री చెప్పండి. बोलने लगी कि कैसे मैं ऐसे पति के लिए धन्यवाद दूं? ఆ స్త్రీ అంటుంది, ఆ భర్త విషయం నేను ఎలాగ దేవునికి ధన్యవాదాలు मेरा हृदय जो తెలపగలను? है कड़वाहट से भर गया है। నా హృదయం ఆయన గురించి చేదుతో నింపబడి सेवक ఉన్నది. ने कहा कि तू बस धन्यवाद देते जा कि प्रभु आपने मुझे ऐसा पति दिया, धन्यवाद हो। కానీ నీవు దేవునికి ధన్యవాదాలు చెప్తూ ఉండు, ప్రభువా నాకు ఇంత మంచి భర్త ఇచ్చారని ధన్యవాదాలు చెప్తుండని और धन्यवाद देने की प्रार्थना उसने शुरुआत किया पास्टर के बात को विश्वास అప్పుడు करके। కృతజ్ఞతలు తెలవటం ప్రారంభించింది. దేవుడు ఆ సేవకుడు ఆ మాట చెప్పిన తర్వాత धन्यवाद देते देते కృతజ్ఞతలు తెలుపుతూ धीरे 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 वो बुरा पति अच्छा बन गया। మెల్లగా మెల్లగా ఆ చెడ్డ భర్త మంచి భర్తగా हालेलुया। మారిపోయాడు. హల్లెలూయా. परमेश्वर के लोगों, धन्यवाद परमेश्वर को देने में बहुत सामर्थ है। దేవుని ప్రజలారా, దేవునికి కృతజ్ఞతలు తెలుపుట చాలా శక్తివంతమైన కార్యము. मनुष्यों को जब थैंक्स बोलते हैं आप, మనుషులకి మనం ఎప్పుడైతే ధన్యవాదాలు తెలుపుతామో आपके लिए डोर हमेशा ओपन रहता है। అప్పుడు మీ డోర్ ఎప్పుడు కూడా ఓపెన్ గానే ఉంటుంది. परमेश्वर को जब धन्यवाद देते हैं आप, మీరు దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలుపుతారో परमेश्वर का जो है अद्भुत द्वार खुल जाता है आपके దేవుని लिए। యొక్క అద్భుత ద్వారాలు మీ కొరకు తెరవబడతాయి. आयुब ने वही किया था। యోబు కూడా అలాగే చేశాడు. यहोवा ने दिया, यहोवा ने लिया, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనెను. उन्हीं के नाम की महिमा युगाने की होती रहे। ఆయన నామముకే యుగ యుగములు మహిమ ये కలుగును धन्यवाद గాక. देने का तरीका है। ఇదే కృతజ్ఞతలు తెలిపే అది విధానము. वो कौन सी परिस्थिति में धन्यवाद दे रहा था? ఆయన ఏ పరిస్థితుల్లో ఆయన కృతజ్ఞతలు తెలిపాడు? बच्चे मर गए, పిల్లలు చనిపోయారు, सारी संपत्ति लूट गई,
ఆస్తి అంతా కోల్పోయింది, शरीर पूरा जो है सर से लेके पांव तक फोड़ों से भर गया। శరీరం తల నుండి శిరస్సు వరకు కురుపులతో నిండిపోయింది. एक ही पत्नी जो विश्वास धर्म पत्नी मानता था उसने भी श्राप देना शुरू कर दिया। ఒకే భార్య ఉంది, విశ్వాస యోగ్యురాలు, అది ఆవిడ కూడా నన్ను శపించడం ప్రారంభించింది. ऐसी परिस्थिति में भी परमेश्वर को धन्यवाद दे रहा था। ఆ పరిస్థితిలో కూడా ఆయన దేవునికి వందనాలు कुछ తెలియపరుస్తున్నాడు. दिन लगे, కొన్ని దినాలు జరిగాయి, वही परिस्थिति थी, बदल नहीं रही थी। కానీ పరిస్థితులు మారటం లేదు. वो धन्यवाद दे रहा था, परिस्थिति नहीं बदल रही थी। కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నా కానీ పరిస్థితులు మారటం లేదు. उसके जो है करीबी दोस्त उसका मजाक उड़ा रहे थे। ఆయన దగ్గర మిత్రులు కూడా ఆయన శోధిస్తున్నారు. आपके विश्वास की परीक्षा भी कभी कभी ऐसे ही होगी। మీ విశ్వాసానికి కూడా పరిశోధన ఇలాగే జరుగుతుంది. आपके करीबी मित्र आपसे पूछेंगे कि जिस परमेश्वर को तूने विश्वास किया उस परमेश्वर ने तेरे लिए क्या మీ किया। దగ్గర మిత్రుడు కూడా ఎలాగంటే నీవు దేవుని గురించి ఇలా చేసావు, నీ దేవుడు నీకు బదులుగా ఏమి लेकिन ఇచ్చాడని. आयुब ने कहीं पर भी परमेश्वर को नीचा होने नहीं కానీ दिया। యోబు ఎక్కడ కూడా దేవునిని అక్కడ కించపరచలేదు, కిందపరచలేదు. परमेश्वर ने कहा कि अपने उन्हीं मित्रों के लिए प्रार्थना करो అప్పుడు దేవుడు అంటున్నాడు ఆ యోబుతో, నీవు ఆ సహోదరుల కొరకే మిత్రుల కొరకే ప్రార్థన जो చేయమని. आपको नेगेटिव बोल रहे हैं, जो आपको सता रहे हैं, यीशु के नाम को मान के आपका जिंदगी में क्या हुआ उनके लिए प्रार्थना करो। మా వాళ్ళు అంటున్నారు నీ జీవితంలో ఏం జరిగింది, వారు బలహీనపరుస్తున్నారు, సిగ్గుపరుస్తున్నారు, కానీ ఆ విషయంలో దేవుడు అంటున్నాడు వారి కొరకే మీరు ప్రార్థన చేయండి అని. हालेलुया। हालेलुया। अपने सताने वालों के लिए प्रार्थना करो। మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. बाइबल कहता है सताने वालों के लिए प्रार्थना करो। బైబిల్ సెలవిస్తుంది హింసించే వారి కొరకు ప్రార్థించుడి. प्रार्थना करने से क्या होगा, उनके लिए प्रार्थना करने से क्या होगा, వారి కొరకు ప్రార్థిస్తే ఏమవుతుంది? आपकी परिस्थिति बदल जाएगी, మీ పరిస్థితి మారబోతుంది, प्रभु उनको भी बदल देगा। ప్రభు వారిని కూడా మారుస్తాడు. हालेलुया। हालेलुया। आयुब का धन्यवाद देना आयुब को दुगना आशीष लेकर आया। యోబు వందనములు కృతజ్ఞతలు తెలుపడం ద్వారా యోబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. आयुब का विश्वास परमेश्वर के ऊपर कितना था, वो समस्या के बीच में जो है वो परखा गया और आयुब का विश्वास बड़ा पाया गया। యోబు అక్కడ విశ్వాసం పరీక్షించబడ్డది, ఎందుకంటే దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నదని. हालेलुया। हालेलुया। वापस इस वचन में आते हैं, మరలా మనం వాక్యంలో తిరిగి వస్తాం. 7वां वचन। 7వ వచనం. तब परमेश्वर की शांति అప్పుడు దేవుని యొక్క సమాధానము जो सारी समझ से परे है। సమస్త జ్ఞానకు మించిన. हालेलुया। హల్లెలూయా. परमेश्वर की शांति దేవుని యొక్క సమాధానము सारे समझ से परे है, సమస్త జ్ఞానమునకు మించినది. बियॉन्ड योर इमेजिनेशन। మీ జ్ఞానమునికి అది మించింది, तुम्हारी कल्पना से बढ़कर है। మీ ఆలోచన ఊహలతో కూడా అది మించింది. परमेश्वर की शांति, దేవుని యొక్క సమాధానము. हालेलुया। హల్లెలూయా. गॉड्स पीस को मनुष्य जो है मनुष्य की कल्पना से भी वो पार है। దేవుని సమాధానము మనుషుల యొక్క ఊహల కంటే చాలా అధికమైనది, అది మించినది, అది ఊహకు అందదు. जिनका विश्वास परमेश्वर के ऊपर रहता है ఎవరి విశ్వాసం అయితే దేవుని మీద ఉంటాదో, कि मेरा कल मेरे प्रभु के हाथ में నా है, రేపటి దినం నా ప్రభు చేతిలో मेरा ఉన్నదని, भविष्य मेरे परमेश्वर के हाथ में నా है, భవిష్యత్తు నా దేవుని చేతిలో मेरे ఉన్నదని, जॉब मेरे परमेश्वर के हाथ में నా है, ఉద్యోగం నా దేవుని చేతిలో मेरा ఉన్నదని, बिजनेस मेरे परमेश्वर के हाथ में నా है, వ్యవసాయము నా బిజినెస్ నా దేవుని చేతిలో मेरी ఉన్నదని, जिंदगी मेरे परमेश्वर के हाथ में నా है, జీవితం నా దేవుని చేతిలో मेरे ఉన్నదని, बच्चे मेरे परमेश्वर के हाथों में నా है, పిల్లలు నా దేవుని చేతిలో मेरा ఉన్నారని, पति मेरे परमेश्वर के हाथ में है, నా భర్త నా దేవుని చేతిలో मेरी ఉన్నాడని, पत्नी मेरे परमेश्वर के हाथ में है, నా భార్య నా దేవుని చేతిలో मेरा परिवार ఉన్నారని, मेरे परमेश्वर के हाथ में है, నా కుటుంబం నా దేవుని చేతిలో मेरी ఉన్నారని, सारी समस्या मेरे परमेश्वर के हाथों నా में ప్రతి है। సమస్య దేవుని చేతిలో ఉన్నదని परमेश्वर देख लेगा, ప్రభువు చూసుకుంటాడు. जिसको परमेश्वर के ऊपर पूर्ण विश्वास होता है ఎవరికైతే దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంటుందో उनको परमेश्वर समझ से परे शांति से भर देता है। వారికి ఊహకు అందని కంటే వారికి దేవుని సమాధానం వారికి वो అనుగ్రహించబడుతుంది. शांति से भरने के बाद ఆ సమాధానంతో నింపబడిన తరువాత वो व्यक्ति जब बात करते हैं, ఆ వ్యక్తి ఒకసారి మాట్లాడితే, वो व्यक्ति से जब आप बात करोगे, ఆ వ్యక్తితో మీరు ఎప్పుడైతే మాట్లాడితే, जिनके अंदर शांति नहीं है उनको समझ में नहीं आएगी कि ये इतना विश्वास इनके अंदर कहां से आया। ఎవరు దాంట్లో సమాధానం లేదు, ఆ వ్యక్తి అనుకుంటాడు ఈయన
హృదయంలో ఎలాగ ఈ శాంతి వచ్చిందని. हालेलुया हालेलुया. इतना विश्वास कहाँ से आया? ఇంత విశ్వాసం ఎలాగొచ్చింది? इनको डर क्यों नहीं लग रहा దీనికి है? భయం ఎందుకు కలగటం లేదు? इनको क्यों समझ में नहीं आ रहा ఎందుకు है? దీనికి అర్థం అవటం లేదు? हालेलुया हालेलुया. ये समझ से परे है। ఇది జ్ఞానానికి అర్థం కంటే మించినది. परमेश्वर के ऊपर एक व्यक्ति ने जब भरोसा करना सीखा है, ఒక వ్యక్తి దేవుని మీద విశ్వాసం ప్రారంభించాడు, నేర్చుకున్నాడంటే, जब परमेश्वर से हर बातों के लिए प्रार्थना करना सीख लिया है, ఎప్పుడైతే దేవుని విషయంలో అన్ని విషయంలో ప్రార్థించడం నేర్చుకుంటే, सारे विषयों को प्रभु की उपस्थिति में लेकर आता है, అన్ని విషయాలు కూడా దేవుని సన్నిధిలో తీసుకొస్తాడు. नियमित रूप से परमेश्वर के सामने वो प्रार्थना करता है, నియమ ప్రకారంగా దేవుని విషయంలో ఆయన ప్రార్థిస్తాడు. परमेश्वर को धन्यवाद देता है कि वो परिस्थितियों को बदलेगा। దేవునికి వందనాలు తెలియపరుస్తాడు, ప్రభువా మీరు మారుస్తావని. वो प्रभु उस वक्त पहला उस व्यक्ति को अपने शांति से भर देता है। మొట్టమొదటిగా దేవుడు ఆ వ్యక్తిని తన సమాధానంతో నింపుతాడు. वो शांति कहाँ पर आती है देखेंगे। ఆ సమాధానం ఎక్కడ వస్తుందో మనం చూద్దాం. तुम्हारे हृदय और तुम्हारे विचारों को मसीह यीशु में सुरक्षित रखेगी। మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. हालेलुया హల్లెలూయా. हमारा हृदय और हमारे विचार प्रभु के शांति से सुरक्षित रखा जाएगा। మన హృదయములు మన తలంపులు ప్రభు యొక్క సమాధానంతో కావలిగా ఉంటుంది. God's peace is protection for us. ప్రభు యొక్క సమాధానము మనతో కావలిగా ఉంటుంది. हालेलुया హల్లెలూయా. नीति वचन में कहा गया है कि हृदय की रखवाली करो। సామెతల గ్రంథంలో తెలియపరుచిన హృదయాన్ని భద్రంగా కాపాడుకోనండి. यहाँ पर पौलुस के द्वारा पवित्र आत्मा बोल रहा है कि सिर्फ हृदय नहीं, विचारों को भी, हृदय को भी परमेश्वर अपनी शांति से सुरक्षित रखेगा। కానీ ఇక్కడ పౌలు ఫిలిప్ గ్రంథాన్ని తెలియపరుస్తున్నాడు, మీ హృదయాలకే కాదు కానీ మీ తలంపులకు కూడా దేవుని సమాధానము కావలిగా ఉంటాదని. हालेलुया హల్లెలూయా. ये सुरक्षा हमें चाहिए। ఈ ఈ ఈ కావలి మనకు కావాలి, కాపుదల. हालेलुया హల్లెలూయా. हमारे हृदय और हमारा सोच यदि प्रभु के शांति से सुरक्षित नहीं है तो మన హృదయము మన తలంపులు దేవుని యొక్క కాపుదలలో లేకపోతే, सोच अपना कुछ भी सोचते रहेगा, తలంపులు ఏదో ఒకటి ఆలోచిస్తే नेगेटिव पिक्चर वो बनाते जाएगा, ఒక నెగటివిటీ చిత్రం చేస్తూ ఉంటాది. परिस्थितियों को देखेगा, పరిస్థితులు చూస్తాది, ये बदल नहीं रहे हैं, ఇది మారటం वो లేదు, पूरा नेगेटिव पिक्चर वो बनाते जाएगा, అది నెగటివ్ పిక్చరే అది చేస్తూ ఉంటాది. क्योंकि सुरक्षा नहीं है यहाँ पर, ఎందుకంటే అక్కడ కాపుదల లేదు, वहां पर वो ओपन है, वो అక్కడ తెరవబడి ఉంది. डेविल कितना भी अटैक करो वहां पर कोई प्रोटेक्शन नहीं है। ఎందుకంటే ఎంత అక్కడ ఆక్రమించబడినా అక్కడ కాపుదల లేదు అక్కడ. और जब यहाँ पर चिंताएं घूमते जाती है, नेगेटिव पिक्चर के बारे में आप सोचते रहते और हो, ఎప్పుడైతే తలంపులు నెగటివిటీ ఆలోచనలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయో, वो आपके हार्ट को अफेक्ट करता है। అది మీరు హృదయానికి స్పందిస్తుంది. हालेलुया హల్లెలూయా. आपका हृदय जो है, तब आप जो है या तो बहुत दुखी महसूस करते हैं, बर्डन फील करते हैं, सच में लिटरल पेन फील करते हैं, सच में दर्द होने लगता है, అప్పుడు మీరు హృదయంలో నొచ్చుకుంటాది, మీకు బాధ కలుగుతాది, అప్పుడు మీకు నొప్పి కలుగుతాది, धड़कन तेज हो जाती है। అప్పుడు మన గుండె చాలా వేగంగా పరిగెడుతుంది. जब ये आत्मिक रूप से ये हार्ट डिस्टर्ब हो जाता है, అప్పుడు ఆత్మ విషయంలో హృదయం ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, तब फिजिकल जो है बीमारियां भी हार्ट को ऊपर अटैक करती है। అప్పుడు భౌతికంగా వ్యాధులు కూడా హృదయానికి అటాక్ చేస్తుంది. इसीलिए कहा जाता है कि डिप्रेशन के लोगों को ज्यादा हार्ट अटैक आता है। అందుకే డిప్రెషన్ లో ఉన్న వారికి అధికంగా హార్ట్ అటాక్ వస్తుందని. डिप्रेशन कहाँ से आया? డిప్రెషన్ ఎలాగ వస్తుంది? अपने आप से हृदय को अटैक नहीं कर सकता है, అది తనంట తానే హృదయానికి అటాక్ చేయదు. आपने नकारात्मक सोचना शुरू किया, మీరు Negative. నెగటివిటీ ఆలోచనలు మీరు ప్రారంభించారు ఆలోచించటం. आपके नेगेटिव सोच ने, आपके गलत सोच ने आपके हृदय के ऊपर जो है बुरा असर कर మీ दिया है। నెగటివ్ ఆలోచనలన్నీ మీరు హృదయాన్ని మీద మీరు అటాక్ చేయబడ్డాయి. हालेलुया हालेलुया। इसी से जो है हर प्रकार की हृदय की समस्याएं उत्पन्न हो रही है। ఇలాగే హృదయం గురించిన సమస్యలు ఏర్పరచబడుతున్నాయి. स्टैटिस्टिक के द्वारा देखा जाए तो స్టాటిస్టిక్స్ गणना మూలంగా के हिसाब చూస్తే से जिनको ज्यादा हार्ट अटैक आता है, ఎవరికి అధికంగా హార్ట్ అటాక్ వస్తున్నారో, डिप्रेशन के पेशेंट्स को ही ज्यादा हार्ट अटैक आता है। డిప్రెషన్ లో ఉన్న వ్యక్తులకే అధికంగా
హార్ట్ అటాక్ వస్తుందని. अच्छी तरह से खा के हार्ट में ऑयल फैट, इन लोगों की मात्रा हार्ट अटैक से मरने की कमती है। ఇది మంచిగా భుజించే వారికి ఇలాంటి వ్యక్తులకి హార్ట్ అటాక్ చాలా హార్ట్ లో ఫ్యాట్ ఉన్నందుకు చనిపోయారన్న ఒక అలాంటి మనుషులు చాలా తక్కువ, కానీ డిప్రెషన్ వల్ల చనిపోయే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. हार्ट में जिनके अंदर फैट है उस तरह मरने वाले व्यक्ति कम है, लेकिन डिप्रेशन से मरने वाले बहुत अधिक हैं. हालेलुया, हालेलुया. इसीलिए सबसे अधिक अपने हार्ट की रक्षा करना है, वचन कहता है. అందుకే ప్రాముఖ్యంగా ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోండి, భద్రపరచుకోండి అని తెలియపరుస్తుంది. जीवन का मूल स्रोत वहीं से सब कुछ बहकर निकलता है. జీవపు యొక్క ధారలు అక్కడ నుండి బయలుదేరుతాయని. लाइफ में जो कुछ भी करना है ये ठीक है तो ही कर पाएंगे. మన జీవితంలో ఏదైనా చేయాలంటే ఇది బాగుంటేనే మనం చేయగలుగుతాం. डिप्रेशन में है, सोच नेगेटिव है, हार्ट जो है दुखी से भर गया है, ये व्यक्ति आगे बढ़ नहीं पाएगा. డిప్రెషన్ లో మునిగిపోయి ఉంటే ఈ హృదయంలో బాధ నొప్పి ఉంటే ఆ డిప్రెషన్ లో అవుతాడు కానీ ముందుకు వెళ్ళలేడు. कोई नए आइडियाज नहीं आएंगे, ఒక కొత్త ఐడియాలు రావు. किसी को मदद करना है मन नहीं आएगा, ఎవరికైనా సహాయం చేయాలని కూడా किसी మనసు से రాదు. बात करने का मन नहीं ఎవరితో आएगा, మాట్లాడటం కూడా మనసు రాదు. प्रभु के आराधना करने का मन नहीं ప్రభుని रहेगा, ఆరాధించడం కూడా మనసు రాదు. पढ़ने का मन नहीं करेगा, ఎదుగుదలకు మనసు రాదు. कुछ भी करने का मन नहीं करेगा. ఏది చేయటం ऐसे కూడా लोग మనసు రాదు. काम भी करना नहीं पसंद అలాంటి करेंगे వ్యక్తులు పనులు కూడా చేయడానికి क्योंकि वो ఇష్టపడరు. डिप्रेशन में है. ఎందుకంటే వాళ్ళు డిప్రెషన్ లకు या వెళ్ళిపోయారు. तो वो सोना पसंद करेंगे అలాంటి వ్యక్తులు పడుకోవటానికి ఆలోచిస్తారు, या फिर किसी और प्रकार के एडिक्शन में फंस जाएंगे. లేదంటే వేరే వేరే అలవాట్ల వాళ్ళు పడిపోతారు. हालेलुया, హల్లెలూయా. हमारे हार्ट की रखवाली करना है. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. प्रभु के ऊपर निर्भर हो जाए तो चिंताओं से हम मुक्त हो जाएंगे. ప్రభు మీద కంప్లీట్ గా ఆధారపడితే చింతతో మనం విడుదల एक పొందుతాం. बात अब कभी मत भूलिएगा, ఒక మాట మీరు అన్నటికి ये మర్చిపోకండి. जिंदगी परमेश्वर ने दिया ఈ है, జీవితం దేవుడు ఇచ్చినది. परमेश्वर चलाएगा, ప్రభు నడిపిస్తాడు. आपको बीच में नहीं छोड़ेगा. మిమ్మల్ని మధ్య దారిలో आपकी విడిచిపెట్టాడు. प्रार्थनाएं आपको सिर्फ शांति नहीं देगी, మీ ప్రార్థన కేవలం మీకు సమాధానమే ఇవ్వదు గాని शांति प्रोटेक्ट करके रखेगी अद्भुत होने तक. ఆ సమాధానం మీకు కావల్లో ఉంటుంది అద్భుత కార్యం జరిగే వరకు. हालेलुया, हालेलुया. अद्भुत होने से पहले डिप्रेशन के पेशेंट ना बन जाए. అది అద్భుతం అయ్యే ముందు డిప్రెషన్ పేషెంట్ గా మారకండి. पीस से भरकर परमेश्वर की स्तुति करे. సమాధానంతో నింపబడి ప్రభువుని స్తుతించండి. हालेलुया, हालेलुया. प्रभु की शांति पौलुस के अंदर थी. ప్రభు యొక్క సమాధానం పౌలులో ఉన్నది. वह अपने जो है विश्वासियों को जो फिलिप की कलीसिया में थे, फिलिपियों की कलीसिया में, उनको भी वही शांति दे रहा था. అప్పుడు తన సంఘాన్ని ఫిలిప్పులో ఉన్న తన సంఘానికి ఆయనకున్న శాంతిని ఆయనకి వారికి आप తెలియపరుస్తున్నాడు. देखेंगे पौलुस जब किसी भी कलीसिया को पत्र लिखता था, మీరు చూడండి పౌలు గారు ఏ సంఘానికైనా పత్రిక రాస్తే जब वो ब्लेसिंग देने का समय आता है लास्ट में, ఎప్పుడైతే లాస్ట్ లో ఆయన ఆశీర్వాదం పలుకుతున్నాడు वो कहता है कि రాయవలసి प्रभु వచ్చిందో, की शांति तुम सब लोगों के साथ बनी रहे. అప్పుడు ఆయన చెప్తున్నాడు ప్రభు యొక్క సమాధానం మీకు కలుగును గాక. प्रभु की शांति सबके साथ बनी रहे. ప్రభు యొక్క సమాధానం మీకు అందరికి కలుగును గాక. Peace is a God's blessing. సమాధానం దేవుని యొక్క మహా ఆశీర్వాదము. आमीन. ఆమేన్. प्रभु यीशु को विश्वास करके क्या मिला क्या मिला क्या मिला, सब लोग कहते हैं. అందరూ అంటారు ప్రభువుని విశ్వసించడం ద్వారా ఏమి దొరికింది ఏమి దొరికింది ఏమి దొరికింది అని. सबसे पहले तो यीशु मिल गया, स्वर्ग मिल गया, మొట్టమొదటిగా ప్రభు మనకు అనుగ్రహించబడ్డారు, పరలోక రాజ్యం అనుగ్రహించబడ్డారు, उद्धार मिल गया, पापों से मुक्ति मिल गई. రక్షణ దొరికింది, పాపల నుండి విడుదల కలిగింది. इस दुनिया में सबसे अधिक जो हमें चाहिए है वो है परमेश्वर का प्रेम और प्रभु की शांति. ఈ లోకంలో అధికం కావాలి ఏంటంటే దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క శాంతి, ప్రేమ. हालेलुया, हालेलुया. शांति के बिना कोई व्यक्ति जी नहीं सकता. సమాధానం లేకుండా ఏ వ్యక్తి కూడా సరిగ్గా జీవించలేడు. हमने कई सारे जो है बड़े बड़े जो है धनवानों की कहानियों को देखा మనం है, చాలా పెద్ద పెద్ద ధనికుల యొక్క వాళ్ళ హిస్టరీని మనం చూసాం. बड़े बड़े फिल्म स्टारों का दुखद अंत को देखा పెద్ద है. పెద్ద ఫిల్మ్ స్టార్ వాళ్ళ అంతం కూడా మనం చూసాము. पैसा है, డబ్బు ఉంది, शोहरत रहते हुए, చాలా ఆస్తులు ఉన్నాయి కానీ बहुत सारे फैंस है उनके, వారికి చాలా ఫ్యాన్స్ ఉన్నారు కానీ फिर भी जो है शांति नहीं है, इसलिए आत्महत्या कर लेते हैं. కానీ ఎటువంటి సమాధానం శాంతి లేదు, అందుకే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. पैसों से शांति नहीं मिलेगी, ధనంతో సమాధానం దొరకదు, फैंस बढ़ने से शांति नहीं ఫ్యాన్స్ मिलेगी, అధికమవుతే సమాధానం దొరకదు, स्थान बढ़ जाने से शांति नहीं స్థానాలు मिलेगी, అధికమవుతే సమాధానం దొరకదు, पोजीशन बढ़ने से शांति
शांति नहीं मिलेगी। పొజిషన్ దొరికితే సమాధానం అనుగ్రహించబడదు. प्रभु पर भरोसा करने वालों को परमेश्वर अपनी शांति से भरता है। ప్రభు మీద ఆధారపడితేనే ప్రభు తన సమాధానంతో నింపుతాడు. प्रभु के ऊपर विश्वास करने वालों को प्रभु शांति से भरता है। ప్రభు మీద విశ్వాసం ఉంచే వారికి ప్రభు తన సమాధానంతో अगर आपका నింపుతాడు. हृदय जो है शांति से भरा हुआ है, ఒకవేళ మీ హృదయం సమాధానంతో నింపబడి आपका मन ఉంటే, शांति से भरा हुआ మీ है, మనసు సమాధానంతో इसका నింపబడి अर्थ ఉంటే, है कि पूरी तरह से परमेश्वर के ऊपर डिपेंडेंट व्यक्ति है। దీని అర్థం ఏంటంటే మీరు సంపూర్తిగా దేవుని మీద ఆధారపడే వ్యక్తి. आपका विश्वास मजबूत है। మీ విశ్వాసం చాలా గట్టిదని. हालेलुया, हालेलुया, हालेलुया। హల్లెలూయా. मरकुस सुसमाचार 7वां अध्याय, మార్కు సువార్త 7వ అధ్యాయము. मरकुस सुसमाचार 7वां अध्याय, 7వ అధ్యాయము उसका वचन 21 और 22। 21, 22. क्योंकि भीतर से अर्थात मनुष्य के मन से यानी हृदय से बुरे बुरे विचार, व्यभिचार, चोरी, हत्या, परस्त्री घमंड, लोभ यानी लालच, दुष्टता, छल, लुचपन, कुदृष्टि, निंदा, अभिमान और मूर्खता निकलती है। ये सब बुरी बातें भीतर ही से निकलती है और मनुष्य को अशुद्ध करती है। हालेलुया, హల్లెలూయా. तो ये लिखा है कि वचन में कि हार्ट में से ये सारे गंदे गंदे कामों का लिस्ट जो है ये बाहर निकल कर आता है। ఇక్కడ రాయబడి ఉంది హృదయంలో నుండి ఇక్కడ రాయబడిన లిస్ట్ అంతయు బయలుదేరుతుందని. सारा कूड़ा करकट हार्ट में से निकल कर आता చాలా है। జస్ట్ కచ్చడ అంతా కూడా హృదయంలో నుండి వెళుతుందని. आमीन। आमीन। ये हृदय में आया कहाँ से? ఈ హృదయం నుండి ఎలాగొచ్చింది? मैंने जैसे आरंभ में बताया था, ప్రారంభంలో నేను అన్నాను, हमारे देखने, हमारे सुनने, हमारे सोचना जो है हमारे हार्ट में बहुत चीजों को जमा करती है। నేను ప్రారంభంలో అన్నాను, చూడటం ద్వారా, వినటం ద్వారా, ఆలోచించడం ద్వారా హృదయంలో ఎన్నో విషయాలు స్టోర్ చేసుకుంటాయని. इस वक्त आप प्रभु का वचन सुन रहे हैं, ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, प्रभु की आराधना किए हैं। ప్రభుని ఆరాధించారు. हालेलुया, హల్లెలూయా. ये वचन जिन्होंने जो अभी सुन रहे हैं, ఈ వాక్యం మీరు వింటున్నారో, जो जो आप सुन रहे हैं इस वचन को, ఎవరెవరైతే వింటున్నారు ఈ ये वचन వాక్యాన్ని, आपके हृदय में जाकर बीज के रूप में बोया जा रहा है। ఈ వాక్యం విత్తనం ద్వారా మీ హృదయంలో విత్తబడుతుంది. हालेलुया, हालेलुया। इसको अपने हृदय में जब आप रख रहे हो इस वचन को, ఈ ఎప్పుడైతే మీ హృదయాలు ఈ వాక్యాన్ని పెట్టుకుంటారో, वचन जहाँ जाता है వాక్యం ఎక్కడికైతే వెళుతుందో वो जगह शुद्धिकरण हो जाता అక్కడ है। శుద్ధీకరణ చేయబడుతుంది. हालेलुया, హల్లెలూయా. ये असाध्य रोग से भरा हुआ हृदय में जब वचन जाता है, ఈ అసాధ్యమైన రోగంతో నింపబడిన హృదయంలో ఈ వాక్యం ఎప్పుడైతే వెళుతుందో, ये वचन जाकर आपके हृदय को चंगा करता है। ఈ వాక్యం వెళ్ళి మీ హృదయాన్ని స్వస్థపరుస్తుంది. हालेलुया, हालेलुया। जिनका हृदय वचनों से भरा हुआ है ఎవరి హృదయం అయితే వాక్యంతో నింపబడి ఉందో उनका हृदय भला चंगा रहता ఆ है। హృదయం స్వస్థంగా మంచిగా ये ఉంటుంది. बुरी बुरी बातें उसके हृदय से भाग जाती ఈ है। చెడ్డ చెడ్డ కార్యాలని ఆయన హృదయంలో నుండి వెళ్ళిపోతాయి. जहाँ वचन होता है वहाँ पवित्र आत्मा का कार्य होता है। ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఉంటాయి. हालेलुया, हालेलुया। जिसके हृदय में प्रभु का वचन होता है ఎక్కడైతే దేవుని వాక్యం, ఎక్కడైతే ఏ హృదయం దేవుని వాక్యం ఉంటుందో वहाँ पवित्र आत्मा आकर उस हृदय में निवास करता అక్కడ है। దేవుని ఆత్మ వచ్చి అక్కడ నివాసం ఉంటారు. हालेलुया, हालेलुया। और जब शत्रु आपसे छूने के लिए या कोई डीमन या कोई डेविल आपको छूने के लिए आए, ఎప్పుడైతే సాతాను విరోధి మిమ్మల్ని ముట్టడానికి వస్తాడో, अंदर में वचन डिपॉजिट है। ఆ లోన వాక్యం డిపాజిట్ చేయబడి ఉంది. तलवार अपने आप से निकलेगा, आपको पता भी नहीं। ఆ ఖడ్గం దానంతటే తాని బయట వస్తాది కానీ మీకే తెలియదు. डेविल को मालूम है ये हृदय के अंदर वचन भरा हुआ है। దేవునికి తెలిసి ఈ హృదయంలో వాక్యం నింపబడి किसके ఉందని. हृदय में क्या भरा हुआ है दुष्टात्मा अच्छी तरह जानता ఎవరి है। హృదయంలో ఏముందనో దురాత్మకు బాగా తెలుసు. हालेलुया, हालेलुया। जहाँ वचन भरा हुआ है उनसे पंगा लेने के लिए दुष्टात्मा नहीं आएगा। అక్కడ సాతాను అక్కడ
రాడు అక్కడ విరోధం చేయటానికి अगर ఎవరు आए హృదయంలో तो వాక్యం भी वो हार जाएगा। ఒకవేళ వస్తే కూడా ఓడిపోతాడు अगर आपके सामने आ भी जाए कोई डीमन तो वचन भरा हुआ है, अगर आप सोते भी रहो तो ये तलवार आपको अनजाने से बाहर निकल कर उस शत्रु को वार ఒకవేళ करेगी। సాతాను విరోధం మీకు ఎదురుగా వచ్చిన ఒకవేళ మీరు అక్కడ పండుకొని ఉన్నా సరే ఆ ఖడ్గం తనంతట తాను బయటకు వచ్చి దాన్ని తరిమి వేస్తుంది, అది మీకు తెలియనే कोई తెలియదు। व्यक्ति आकर आपको नेगेटिव बोले तो ये वचन निकल कर जाएगा, उस नेगेटिव सोच से लड़ेगा। ఒక వ్యక్తి మీకు నెగిటివిటీ గా మాట్లాడబెడితే ఆ వాక్యమే వెళ్తుంది ఆయనతో పోరాడటానికి। कोई आपको कमजोर नहीं कर पाएगा। ఎవరు కూడా మిమ్మల్ని బలహీనపరచలేరు। कभी कभी कमजोर जो हो ऐसे लोग हो जाते हैं जिनके हृदय में वचन नहीं है। ఒక్కొక్కరు ఒక్కొక్కసారి బలహీనపరచ కొంతమంది పడిపోతారు। బలహీనం పడిపోతారు, ఎందుకంటే వాక్యము వాళ్ళ హృదయంలో లేదు కాబట్టి। అలాంటి వాళ్ళతో ఎవరైనా ఏదైనా అన్నారంటే అప్పటికప్పుడు విశ్వాసంలో బలహీనంగా అయిపోతారు। कुछ लोग जो बलहीन हो जाएंगे क्योंकि उनके अंदर वचन नहीं होगा, इसलिए जो कुछ कहेंगे तुरंत एफेक्ट करेंगे। మీ హృదయంలో వాక్యం దాచుకొని ఉంటే ఎవరైనా నెగటివ్ దేవునికి వ్యతిరేకంగాని మీ భవిష్యత్తుకి వ్యతిరేకంగాని ఏదైనా మీ కుటుంబానికి వ్యతిరేకంగా చెప్తే ఆ వాక్యం వెళ్ళి అతో పోరాడుతుంది। ఆ మీకే మీ ఆలోచనలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, అది తప్పు, దేవుని చెప్పిన వాక్యమే నా జీవితంలో నెరవేర్చబడుతుంది। और जो भी लोग आपके व्यतिरेक कहेंगे कि आपके नेगेटिविटी कहेंगे, लेकिन आपके हृदय में अगर वचन है उनसे लड़ेंगे और उनसे जीत जाएंगे। हालेलुया। हालेलुया। इस वचन को लगातार हम अगले सप्ताह भी ध्यान करेंगे। ఈ వాక్యాన్ని మనం వచ్చే వారంలో కూడా మనం ధ్యానించబోతున్నాం। आइए हम सभी उठकर खड़े हो जाएं। రండి మనం అందరం లేచి నిలబడదాం। सभी प्रभु की उपस्थिति में उठकर खड़े हो जाएंगे। ప్రభు సన్నిధిలో మనం అందరం లేచి నిలబడదాం। हालेलुया, थैंक यू लॉर्ड। हमारे हृदय और मन को जांचने वाला परमेश्वर మన है। హృదయాన్ని మన ఆలోచనల్ని పరిశోధించే దేవుడు। मनुष्य को हमारा हृदय और सोच नजर नहीं आता। మనుషునికి మన హృదయాలు మన ఆలోచనలు కనపరచబడవు। कोई भी नहीं जानता कि किस व्यक्ति के हृदय में क्या छिपा हुआ है। ఏ వ్యక్తి కూడా తెలియదు ఏ మనుషులు ఏమి దాచబడి ఉందని। किसके मन में क्या चल रहा है ऊपर से कोई नहीं बता सकता। ఏ మనుషులు ఏమి నడుస్తుంది, ఏం ఆలోచన ఏమి నడుస్తుంది, ఏ వ్యక్తి लेकिन తెలియపరచబడలేరు। परमेश्वर हर चीज को जांचता కానీ है। దేవుడు ప్రతి దాన్ని పరిశోధిస్తాడు। परमेश्वर प्रत्येक हृदय के अंदर क्या है वह सब कुछ देखता है। కానీ దేవుడు ప్రతి ఒక్క హృదయంలో ఏమో దాచబడి ఉందనో దేవునికి తెలుసు। प्रभु का वचन कहता है कि हृदय जो है असाध्य रोगों से भरा हुआ है। కానీ దేవుని వాక్యం తెలియపరుస్తున్న హృదయం అన్నిటికంటే చాలా రోగం కలిగిన హృదయం అని, वो सबसे धोखा देने वाला है। అది అన్నిటికంటే మోసపరిచే హృదయం అని। हम ऐसे धोखा देने वाले हृदय के साथ ना जिए। కానీ ఆ మోసపరిచే హృదయంతో మనం జీవించకూడదు। कलीसिया के अंदर रहते समय हम भक्ति करते हैं, बाहर जाकर मनमाना करेंगे तो हमारा हृदय एक दिन हमें धोखा देगा। మన సంఘంలో ఉన్నట్టు భక్తిగా ఉంటాం, బయటకు వెళ్తాం భక్తిహీనంగా ఉంటే ఒక రోజు హృదయం మనం మోసపరుస్తుంది। हमारा हृदय में छिपी हुई बातें ही हमें न्याय सिंहासन के सामने खड़ा మన कर హృదయంలో देगी। దాచబడే మాటలే ఒక రోజు మన న్యాయ సింహాసనం ముందు आइए इस నిలబెడుతుంది। असाध्य रोग वाले हृदय को परमेश्वर के सम्मुख में हम उंडेल दे। రండి ఈ మోసకరమైన వ్యాధిని మన దేవుని ఎదుట మన హృదయాన్ని కుమ్మరించుకుందాం। प्रभु को अपना हृदय को पूरी तरह से दे दे। ప్రభుని పూర్తిగా మీ హృదయాన్ని అప్పగించుకోనండి। प्रभु को हमारा हृदय को दे देंगे तो प्रभु इसे नया बना कर देगा। ఒకవేళ మన ప్రభుకి మన హృదయాన్ని ఇస్తే ప్రభు మన హృదయాన్ని నూతనంగా चाहे తెలియచేస్తాడు। उसमें आज तक कितने भी बुराइयां रही हो, ఒకవేళ ఎన్నైనా దానిలో చెడ్డ ఉండవచ్చు, आज प्रभु के सामने अपने हृदय को उंडेल ఈ देंगे। సమయంలో మన హృదయాన్ని కుమ్మరించుకుందాం। प्रभु मेरे हृदय में आप निवास करिए। ప్రభువా నా హృదయంలో మీరు నివాసం मेरे ఉండండి। हृदय में विश्वास से भर दीजिए। నా హృదయంను విశ్వాసంతో मेरे నింపండి। हृदय को पवित्रता से भर నా दीजिए। హృదయంని పరిశుద్ధపరచండి। मेरे हृदय को प्रेम से भर నా दीजिए। హృదయంలో ప్రేమతో నింపండి। मेरे हृदय में क्षमा से भर నా హృదయంలో दीजिए। క్షమాపణతో मेरे నింపండి। हृदय को आप वचन से भर నా दीजिए। హృదయంలో వాక్యముతో प्रभु से నింపండి। मांगेंगे हर एक मुंह ప్రభుని खोलकर। అడుగుదామా? प्रभु से प्रार्थना करेंगे प्रत्येक जन। ప్రభుతో ప్రార్థన చేద్దామా? प्रभु मेरे हृदय को आप नया बना ప్రభువా दीजिए। నా హృదయాన్ని मुझे నూతనపరచండి। मांस का हृदय दीजिए। ప్రభు మాంసపు హృదయాన్ని ఇవ్వండి। पत्थर का हृदय निकाल दीजिए। राति बंडल तोलగించండి। రాతి హృదయాన్ని తీసివేయండి। प्रभु आपका हृदय मुझे दीजिए। ప్రభు మీ హృదయాన్ని ఇవ్వండి। प्रभु आपका हृदय से जैसा बना ప్రభు दीजिए। మీ హృదయం లాగా మార్చివేయండి। हालेलुया। धन्यवाद हो राजा, धन्यवाद हो राजा, धन्यवाद हो सर्वशक्तिमान परमेश्वर। प्रभु सभी को आप छू लीजिए, छू लीजिए। पवित्र आत्मा परमेश्वर प्रत्येक जन को आप छूने के लिए प्रार्थना करते हैं। हमारे हृदय को नया बनाने के लिए हम प्रार्थना करते हैं राजा। पवित्र आत्मा परमेश्वर इसी वक्त प्रत्येक जन को छूने के लिए हम प्रार्थना करते हैं। आपके वचन के द्वारा
एक ऑपरेशन किया जाए। మీ వాక్యం ద్వారా ఒక ఆపరేషన్ జరగాలి इसी वक्त सभी ప్రభువా. के हृदय में एक ऑपरेशन किया ఈ जाए। సమయంలో ప్రతి ఒక్క హృదయానికి आपका वचन जो ఆపరేషన్ दो జరగాలి. धारी तलवार है, प्रत्येक के हृदय को आर पार छेदे। మీ వాక్యం రెండంచెల గల కట్టిన మీ వాక్యం ప్రతి यीशु హృదయం मसीह के ఖండించబడాలి. नाम से, యేసుక్రీస్తు यीशु నామములో, मसीह के नाम से యేసుక్రీస్తు నామములో सारे हृदय छुआ जाए, ప్రతి హృదయం తాకబడును पवित्र గాక. आत्मा के सामर्थ से छुआ जाए, దేవుని ఆత్మ ద్వారా తాకబడును గాక. पवित्र आत्मा के सामर्थ से छुआ దేవుని ఆత్మ जाए। శక్తి ద్వారా తాకబడును గాక. धन्यवाद हो यीशु, ప్రభువా వందనాలు. हमारी प्रार्थना को सुनने के लिए धन्यवाद। ప్రభువా వందనాలు. तालियों को बजाकर परमेश्वर को महिमा देंगे। చప్పట్లు కూడా దేవుని మానవ हालेलुया, थैंक यू लॉर्ड, थैंक यू जीसस, దేవుని వందనాలు ప్రభు. थैंक यू लॉर्ड, हालेलुया। వందనాలు ప్రభు. सारी महिमा हम आपको देते हैं राजा, हमारे हृदय पर आप राज्य करिए। మహిమ మీకే అర్పిస్తున్నా ప్రభు. మా హృదయంలో మీరే రాజ్యం చేయండి. यीशु के नाम से मांगते हैं पिता, యేసుక్రీస్తు నామములో ప్రార్థన తండ్రి. आमीन। इस वक्त एक गीत स्पेशल सॉन्ग है।